we believe, all things are possible. తెలిసింది అందరికీ ఆయన రహస్యంగా వస్తున్నాడని. ఎంతమంది తెలుసుకున్నారు? ఒకవేళ ఆయన రహస్యంగా వచ్చి మరి ఆయన తన సొత్తును తీసుకొని పోతాడు ఆయన. ఒకవేళ నువ్వు ఆయన సొత్తుగా లేకపోతే నిన్ను తీసుకొని పోలేడు ఆయన. కాబట్టి ఆయన రహస్యంగా వచ్చి దేని కొరకనంటే తన విలువైన సొత్తు కొరకు. ఎందుకంటే ఆ విలువైన సొత్తును ఆయన వెండితో బంగారంతో కొనలేదు, కానీ ఆయన తన యొక్క రక్తమని వెలనిచ్చి కొన్నాడు. ఆయన ఉన్నారా? ఆయన రక్తంతో కొనబడిన వారు. నిజంగా నువ్వు ఆయన సొత్తు అయితే ప్రతి ఆదివారాన్ని చాలా విలువైనదిగా నువ్వు భావిస్తావు. ప్రతి బుధవారాన్ని విలువైనదిగా భావిస్తావు. ఎందుకనగా ఆయన నీవు మరి ఏది పోగొట్టుకున్నావు అది ఇచ్చాడు ఆయన. నీవు డబ్బును పోగొట్టుకోలేదు, నీవు ప్లాట్ను పోగొట్టుకోలేదు, లేకపోతే ఈ లోకంలో ఏది పోగొట్టుకోలేదు. నీవు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నావు. ఆ నిత్య జీవాన్ని నీకు ఇచ్చాడు ఆయన. ఏ విధంగా ఇచ్చాడు ఆయన? తన రక్తాన్ని నీ కొరకు చిందించుట ద్వారా. ఉన్నారా సార్ ఇక్కడ? మరి ఆ రక్తము నీ కొరకు చిందించాడు ఆయన. అదే నీ యొక్క ఆనవాలు సూచన ఉన్నది. నీవు పోగొట్టుకున్నది మరలా నీవు దాన్ని పొందుకున్నావు. అయితే నువ్వు దానిని నమ్మలేకపోతున్నావు. వాక్యాన్ని నమ్మని వాడు విశ్వాసి కాడండి. దేవుడు మనల్ని ముందుగానే ఎందుకు నియమించాడనంటే ఆయన దేవుని యొక్క ప్రతి మాటను నమ్మేదానికి. హల్లెలూయా! ఎందుకంటే దేవుని యొక్క నిజమైన కుమారుడు దేవుని యొక్క ప్రతి మాటల ద్వారా పరలోకానికి వెళ్తాడు. మనుష్యుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా! కాబట్టి ఏదో మనం ఒక మాట ద్వారా కాదు, కానీ దేవుని యొక్క ప్రతి మాటల ద్వారా మనం ఆ యొక్క దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి. మరి మీరు నమ్ముతున్నారా? ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా మీరు సమాజంగా కూడుకోమన్నాడు ఆయన. ఏ దినం సమీపించింది? ప్రభువు వచ్చే సమయం, ఆయన రాకడ సమయం వచ్చింది. అది సమీపంగా ఉన్నది అని నువ్వు గుర్తిస్తే నువ్వు ఏ ఆదివారం కూడా ఎగ్గొట్టలేవు, ఏ బుధవారం కూడా నువ్వు ఎగ్గొట్టలేవు. ఎందుకనగా నీకు కావాల్సింది ఒకటే, నిత్య జీవం. అంటే నువ్వు ప్రతి ఆదివారం రావట్లేదంటే నీకు నిత్య జీవం అక్కర్లేదు. నువ్వు ప్రతి బుధవారం రావట్లేదంటే నీకు నిత్య జీవము అక్కర్లేదని నీకు నువ్వే తీర్పు తీసుకుంటున్నావు. హల్లెలూయా! మరి తీర్పు అనేది ఎక్కడ ప్రారంభించబడుతున్నది? దేవుని యొక్క ఇంటి దగ్గర. తీర్పు అనేది లోకంలో లేదండి. తీర్పు ఎక్కడున్నది? దేవుని యొక్క గృహంలోనే తీర్పు జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు చర్చికి రావడం అంటే నీవు తీర్పు తీర్చుకోవడమే. నువ్వు ప్రతి ఆదివారాన్ని ప్రేమిస్తున్నావంటే నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు. ప్రతి బుధవారాన్ని ప్రేమిస్తున్నావంటే నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావని దాని అర్థం. నువ్వు ఏ విధంగా పరలోకానికి వెళ్ళగలవు? ఇది క్రమం ద్వారా. ఇది ఏ క్రమం ఇది? హల్లెలూయా! ఈరోజు పోలీసు వ్యవస్థ దేనిపైన పనిచేస్తున్నది? ఒక ప్రభుత్వానికి ఒక చట్టం అనేది ఉన్నది. వారు కొన్ని దాని ఏమంటారు, ఆ సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్ ప్రకారంగా హల్లెలూయా న్యాయం అనేది దాని ప్రకారంగా అది పనిచేయాలి. మరి పోలీసు వ్యవస్థకు ఒక చట్టం ఉన్నది, ఆ యొక్క రెవెన్యూ సంస్థకు ఒక చట్టం ఉన్నది, నిజమైన కలెక్టర్కి ఒక చట్టం ఉన్నది. కలెక్టర్ కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక పొట్టివాడు, చిన్నవాడే. కానీ ఆ చిన్న వ్యక్తి దేన్ని వాడుకుంటాడు? అతడు తనకున్న ఇవ్వబడిన అధికారాలు, ఆయనకి ఏమేమి అధికారాలు ఉన్నాయి అవన్నీ రాతపూర్వకంగా ఉన్నాయి. ప్రభుత్వం అతనికి ఆ యొక్క అధికారాలు కలిగించింది. అతడు డిఎస్పీకి ఫోన్ చేసినా అతడు వచ్చి సరెండర్ అవ్వాలి ఆయనకి. ఏ పోలీసు వాడైనా, అతడు పొట్టివాడైనా సరే కలెక్టర్కి సల్యూట్ చేయాలి. ఎందుకనగా ఆ చట్టం అనేది అతనికి ఆ అధికారాలు ఇచ్చి ఉన్నది. హల్లెలూయా! అలాగని ఈరోజు ఎవరైనా సరే వారు ఏ విధంగా తమకు రాతపూర్వకం ఇవ్వబడిన ఆ చట్టాన్ని వారు వినియోగించుకొని వారు తమ అధికారాలను వారు కొనసాగిస్తూ ఉన్నారు. మరి నీకు లేదా చట్టం అనేది? దేవుడు నీకు అధికారాలు ఇవ్వలేదా? ఈ బైబిల్ గ్రంథమే మనకి ఇవ్వబడిన అత్యున్నతమైన అధికారం. కానీ ఈరోజు మనకు రొచ్చుగాళమైన మనము, రోతగాళమైన మనము దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వడానికి మనకి ఎంత బద్ధకమనంటే, ఎంత గర్విష్ఠ వాళ్ళమనంటే. హల్లెలూయా! చూడండి, ఒక కమిషనర్కు ఆ పట్టణం అంతా లోబడాలి. ఎందుకు? లోబడకపోతే ఆ వ్యక్తి పైన ప్రభుత్వం చర్య తీసుకుంటుంది లోబడనందున. నిజమేనా అండి?
అలాగనే దేవుడు కూడా చట్టాన్ని కలిగి ఉన్నాడు. ఆ చట్టమే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దేవుని యొక్క వాక్యమే అత్యున్నతమైనది. అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యం మాత్రమే. కానీ ఈ లోకపు చట్టాలన్నీ మరి ఏమంటున్నాయనంటే విడాకులు ఇవ్వచ్చు, మళ్ళా పెళ్లి చేసుకోవచ్చు. కానీ దేవుని వాక్యం అలాగ సెలవేయట్లేదు. మీరు దేన్ని నమ్ముతారు? మీరు వాక్యాన్ని నమ్ముతారా? రేపు ఈ ప్రపంచం యొక్క ప్రతి న్యాయ వ్యవస్థ ఒకరోజు దేవుని యొక్క వాక్యం ముందు శిరసావహించాలి. అవన్నీ లోబడాలి. అవన్నీ దేవుని యొక్క ఎదుట సిగ్గుపడాలి. అయ్యా, నీ చట్టానికి మేము వ్యతిరేకంగా చేసినందుకు మేము సిగ్గుపడుతున్నాము. నీ వాక్యం సెలవిచ్చింది. పెళ్లి ప్రమాణం అనేది ప్రాముఖ్యమైనది. నీవు నీ భర్తకు ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళిద్దరు ప్రమాణం చేసుకుంటారో ఆ ప్రమాణమే స్థిరమైనది. ఇక అదే అత్యున్నతమైనది. దానికి మించినది మరొకటి లేదండి. ఎంతమంది నమ్ముతున్నారు? మరి దేవుడు చాలా ప్రమాణాలను ఆయన లెక్కలోకి తీసుకోడు. ఆయన మన స్నేహితులకు చాలా ప్రమాణాలు చేస్తాం, తల్లిదండ్రులకు ఏవో ప్రమాణాలు చేస్తాం, బంధువులకు చేస్తాం. కానీ ఆ ప్రమాణాలకు దేవుడు పెద్దగా పట్టించుకోడండి. కానీ ఒక ప్రమాణం మాత్రం పట్టించుకుంటాడు ఆయన. పెళ్లి చేసుకోవడానికి ముందుగా ఆ యొక్క స్త్రీ తన పురుషునికి ప్రమాణం చేసింది. ఆ యొక్క స్త్రీకి ప్రమాణం చేసిన పురుషుడు ఆ ప్రమాణం ఒక్కటే ఆయన పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. మరి మిగతాది ఏది లెక్కలోకి తీసుకోడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పురుషుడు స్త్రీ దేన్ని గుర్తుపెట్టుకొని మరి వారి యొక్క కుటుంబ జీవితాన్ని కొనసాగించాలి? వారి యొక్క పెళ్లి ప్రమాణాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మరి వారి భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి. కానీ ఆ గొడవల కంటే ముందుగా వారు ప్రమాణాలను ముందు గుర్తుపెట్టుకోవాలి. మేము ఎన్ని గొడవలు వచ్చినా కానీ మాకు ఒక పెళ్లి ప్రమాణం ఉన్నది. దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకున్నాడు. కాబట్టి మేము ఆ ప్రమాణాలకు తగినట్టుగా జీవించాలి అని ఎవరు జీవిస్తారు? ఎవరైతే దేవుని గౌరవిస్తారో. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులకు లోబడాలనేది మరి మీరు తల్లిదండ్రులను అవమానపరచట్లేరు. తల్లిదండ్రులకు లోబడని పిల్లలు ఎవరు చెప్పండి? దేవుని గౌరవించని వారు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండు అని చెప్పింది ఎవరు? నీ తండ్రి కాదు నీతో చెప్పింది, నీ తల్లి కాదు నీతో చెప్పింది. స్వయంగా ప్రభువే నీకు ఆజ్ఞనిచ్చాడు ఆయన. అంటే నువ్వు నీ తల్లికి లోబడట్లేవంటే కుమారుడా నీవు దేవుని గౌరవించట్లేవు. నీ తండ్రిని గౌరవించట్లేదంటే నీవు దేవుని గౌరవించట్లేవు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించని సమాజం ఏమవుతుంది? ఒకరోజు తీర్పు దినాన నిలబడవలసి ఉంటుంది. హల్లెలూయా. నీవు నీ తల్లిని కాదు అవమానపరిచింది, నీ తండ్రిని కాదు అవమానపరిచింది. నీవు నన్ను వాక్యాన్ని చట్టాన్ని ఇచ్చిన నీవు నన్నే గౌరవించలేదు. కాబట్టి చట్టాన్ని గౌరవించిన నిన్న ఆయన కాళ్ళు చేతులు కట్టి నిన్ను అగ్నిగుండంలో ఇస్తాడు ఆయన. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించాలి. మరి అత్యున్నతమైన ఆ యొక్క వాక్యం అది, మరి తిరుగులేని వాక్యం అది. భూమి ఆకాశంలో గతించును కానీ అన్నాడు ఆయన. మనం చదివామైన దాకా. మరి ఎంతమంది ఈ వాక్యాన్ని వాక్యంగా తీసుకుంటున్నారు? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి తప్పకుండా మనం వాక్యాన్ని గౌరవించాలి. ఒకసారి మనం చదువుదాం ఆ మాటను. సరే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త. మనం ఆకాశమును భూమి గతించును గాని, నమ్ముతారా ఈ మాటలను? అందరూ నమ్ముతారా? ఆకాశమును భూమి గతించును గాని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీవు ఆయన వాక్యంగా మారాలి. వాక్యంగా మారితేనే నువ్వు వాక్యం అయితే ఇక గతిస్తావా? చెప్పండి, ఏమైనా అర్థమవుతుందా సార్? ఏది గతించదట? ఈ లోకంలోని సమస్తమును గతించిపోతుంది. కానీ వాక్యం ఏదైతే ఉన్నదో అదొక్కటే గతించదు. కాబట్టి ఈరోజు మన కుటుంబాలని మనం ఎట్లా మార్చాలి? ఇప్పుడు వాక్యంగా మార్చాలి. వాక్యం తప్ప మిగతావన్నీ నాశనం అవుతాయి. దేవుడు ప్రపంచాన్ని అంతటిని నాశనం చేయబోతున్నాడు ఆయన.
వాక్యం కాని దానంతటిని నాశనం చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన మాటలు మాత్రమే నాశనం కావు. వాక్యం అనంటే బైబిల్ కాదండి. ఇప్పుడు ఆ బైబిల్ని ఆయన ప్రతి వ్యక్తిలో రాస్తున్నాడు. ఆయన ప్రతి వ్యక్తి అనగా ముందుగా ఎన్నుకున్న వారిని, ఆ ముందుగా ఎన్నుకునబడిన వారు ఏ విధంగా మారుతారు? వాక్యంగా మారుతారు, దేవుని యొక్క పోలికలో మార్చబడతారు. కాబట్టి వారు ఎన్నడూ గతించరు. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఈ వాక్య రూపంలోనికి మార్చబడిన వారు ఎన్నడూ నాశనం కారండి. కాబట్టి వధువుకు తీర్పు లేదు, వధువు ఎన్నడూ నాశనం కాదు. ఎందుకనగా వరుడు వధువు వారు ఒక్కటై ఉన్నారు. మరి వరుడు వాక్యమైతే వధువు వాక్యమై ఉన్నది. ఆ ఆదాముల నుంచి అవ్వ తీయబడి ఉన్నది. ఆ యొక్క పెళ్లి కుమారుల నుంచే పెళ్లి కుమార్తె తీయబడి ఉన్నది. పెళ్లి కుమారుడు వాక్యమైతే పెళ్లి కుమార్తె వాక్యమై ఉన్నది. అందుకే మనం ఎందుకు ఒక సంఘ శాఖ కాదు? ఎందుకంటే మనం నాశనం కొరకు, మనం ఉగ్రత పాలవుటకు మనం నియమించబడలేదు. మనము నిత్య జీవం కొరకే మనం నిర్ణయించబడ్డాం. నిత్య జీవం అనగా దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను ఆ యొక్క వాక్యంగా మారాలి, నేను ప్రతి ఆదివారంగా మారాలి, ప్రతి బుధవారంగా మారాలి, నేను ఆయన యొక్క సమాజంగా మారాలి. అసలు యేసు ప్రభు అంటే, యేసు ప్రభు నువ్వేమైనా తయారు చేసావా? నిన్ను యేసు ప్రభు తయారు చేశాడా? నువ్వు క్యాథలిక్, నీకు ఏంట్రా తేడా? నేను చెప్తాను, క్యాథలిక్ అంటది ఓ దేవుని మాత మరియ తల్లి. నేను అంటాను మరియకు తండ్రి ఎవరు? మరియ మాతనా, మరియ కుమార్తెనా? మరియ దేవునికి, యేసు ప్రభు కుమార్తె ఆమె. కానీ వీళ్ళేమంటారు? యేసు ప్రభు తల్లట. యేసు ప్రభుని ఆమె ఎలా కనగలదామె? సృష్టికర్తకు ఏ విధంగా తల్లి కాగలదామె? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఏమనుకుంటావంటే, ఆ పోదాంలే, ఆయనతో ఏంది సార్ మనకు పెద్ద అంటే, నువ్వు కూడా ఒక క్యాథలిక్వి. హల్లెలూయా. కాబట్టి లోబడని వాడు ఎవడంటే వానిలో ఏ బీజాలు ఉన్నాయని ప్రవక్త అన్నాడు. క్యాథలిక్ యొక్క విత్తనాలు ఆ స్త్రీలో ఉన్నాయి. తన సొంత పురుషునికి లోబడని స్త్రీని ఏమన్నాడు ఆయన? ఆమె లోపల క్యాథలిక్ యొక్క విత్తనాలు ఉన్నాయి అని అన్నాడు ఆయన. చదివారా? ఎంతమంది చదివారు? సంఘకాలంలో ఆ యొక్క మరి తుయతైరైన పెర్గమ సంఘకాలంలో ప్రవక్త అన్నాడు, మరి క్యాథలిక్ సంఘంలో ఏ విధంగా అయితే ఆ యొక్క మరి దయ్యం యొక్క విత్తనాలు ఉన్నాయో, అలాగనే ఈమెలో కూడా క్యాథలిక్ యొక్క విత్తనాలు ఉన్నాయి. లోబడని స్త్రీ, హల్లెలూయా, ఆమె సంఘం ఏ విధంగా అయితే ప్రభుకు లోబడుతున్నదో అలాగనే ఈ స్త్రీ ఏం చేయాలి? తన సొంత పురుషునికి లోబడాలి. అది దేవుడు పెట్టిన చట్టం అది. హల్లెలూయా. అలాగనే వీడు బాసులాగా ప్రవర్తించకూడదు. తన సొంత శరీరములే తన భార్యను ప్రేమించాలి. హల్లెలూయా. తనను తాను హింసించుకునేవాడు ఎవడైనా ఉంటాడా? హింసించుకుంటాడంటే వాడు పిచ్చివాడై ఉండాలి, వాడు దయ్యం పట్టిన వాడై ఉండాలి. అయితే అతడు తన భార్యను ఏ విధంగా చూడాలి? పెట్టు, అట్లాగా కసరించుకునేది కాదు. వారిద్దరూ భార్యాభర్తలై ఉన్నారు. భార్య అయితే లోబడాలి, భర్త అయితే ప్రేమించాలి. వారు ఒకరినొకరు మాధుర్యంగా ఉండాలి, వారు మధురమైన కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేకుండా అది కుటుంబం కాదండి. నిజమేనా? ఎందుకు దేవుడు సంఘ శాఖను అంగీకరించట్లేడు ఆయన? చెప్పండి. వారు ఆయనతో ఐక్యం అవట్లేదు, వారు ఆయనతో ఏకీభవించట్లేదు, ఆయన మాటకు వారు లోబడట్లేదు. లోబడనందుననే వారిని ఏమన్నాడు ఆయన? సంఘ శాఖలు అన్నాడు ఆయన. అలాగే నీ భర్తకు నువ్వు లోబడినప్పుడు నీ ఒక సంఘ శాఖవు. కాబట్టి సంఘ శాఖలు అంటే సిఎస్ఐ బ్యాప్టిస్ట్ కాదు సహోదరుడు, నీ భార్య కూడా ఒక సంఘ శాఖే. లోబడి నీ భార్య ఒక సంఘ శాఖ అయి ఉన్నది. ఏ సంఘ శాఖని నాశనం కావాల్సిందే, అది పాతాళానికి వెళ్ళాల్సిందే. కాబట్టి సహోదరులారా, మీరు దేని కొరకు మీ పెళ్లి ప్రమాణం ఎందుకు చేశారు? నువ్వు ఏ మతంలోనే కావచ్చు, పెళ్ళి అనేది పెళ్ళి. అది మీరు వర్తమానానికి రాకముందు మీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి, అయితే పెళ్ళైతే మీరు జతపరచబడ్డారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మీ పెళ్ళిని ఏ విధంగా మార్చుకోవాలి? వాక్యం పెళ్ళిగా. హల్లెలూయా. ఈరోజు మీరు కొత్తగా ఒక ప్రమాణం కలిగి ఉండాలి. మనమిద్దరం భార్యాభర్తలం ఇదిగో చక్కగా దేవుని వాక్య ప్రకారంగా కొనసాగాలి అనే మరలా మీ యొక్క పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకోవాలి, మరలా వాటిని కొత్తగా మార్చుకోవాలి.
భర్త వచ్చి భార్య పైన చాడీలు చెప్పేది కాదు, భార్య వచ్చి భర్త పైన చెప్పేది కాదు. వారు ఒకరినొకరు మరి మాధుర్యమైన వారై ఉన్నారు. ఆ విధంగా చక్కగా వారు కొనసాగినప్పుడు అదే నిజమైన కుటుంబం. హల్లెలూయా. అందుకొరకే మనము ఆయన పైన ఎలాంటి తిరుగుబాటు చేయట్లేదు. అందుకొరకే ఈమెకి ఏ పేరు పెట్టాడు ఆయన? వధువు అని పేరు పెట్టాడు ఆయన. వధువు చక్కగా ప్రతి వాక్యానికి లోబడుతుంది. లోబడేదాన్ని ఆయన వధువుగా ఎన్నుకున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు కుటుంబాలు అనేవి ఆ విధంగా క్రీస్తు మరియు సంఘం ఏ విధంగా అయితే ఉన్నదో అలాగనే భార్యాభర్తలు ఆ విధంగా ఉండాలి. అదే నిజమైన కుటుంబమై ఉన్నది. ఆ విధంగా కుటుంబాలు ఆ విధంగా మాధుర్యం కలిగి ఉన్నప్పుడే ఆ కుటుంబాలే మహిమలోనికి వెళ్తాయి. ఈ ఖర్చుకొని భక్షించుకునే వారు పరలోకానికి వెళ్ళరు. ఇదేంది అదేంది ఇంకేంద్రా, ఎట్లాంటి దరిద్రులు మీరు? భార్య పైన భర్త, భర్త పైన భార్య. అసలు మీకు ఏం వర్తమానం అర్థమైంది? వర్తమానం మీకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారంటే ఆ యొక్క సముద్రవత్సల ఆ యొక్క తాబేళ్ళు, ఆ యొక్క జంతువు నిజమేనా? అవి బతికున్నప్పుడు వాటి లోపల పచ్చి మాంసం ఉన్నప్పుడు అవి ఖర్చుకొని భక్షించుకునేవి. కానీ ఎప్పుడైతే వాటిని చంపి వాటి లోపల ఉన్న పచ్చి మాంసాన్ని తీసి వాటి చర్మాన్ని ఎండేస్తారో అప్పుడు అవన్నీ ఆ యొక్క తెరలాగా మారుతున్నాయి. దేనికి? ఆ మందసాన్ని దాచిపెడుతున్నాయి. అలాగని ఈరోజు మనం ఖర్చుకొని భక్షిస్తున్నప్పుడు దేవుడు అందులోనికి వస్తాడాయన రాడాయన. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? మన లోపల ఉన్న ప్రతి పచ్చి ఎండిపోవాలి. అందం అంటే అద్దంలో కనిపించేది కాదు. అందం అనేది వాక్యంలో కనిపించాలి. అందం అనేది హృదయంలో కనిపించాలి. అదే శారాను దేవుడు ఎంతో మెచ్చుకున్నాడు ఆయన. శారా వలె ఉండమని అన్నాడు ఆయన. శారా తన అబ్రహాముకు లోబడి ఉన్నది, తన పురుషునికి లోబడి ఉన్నది. నిజమేనా? కానీ ఈరోజు ఇవన్నీ పట్టించుకోకుండా పరలోకానికి పోదు. ఎక్కడికి రాపోయేది? పాసిపళ్ళ మొహోడ. ముందు శుభ్రం చేసుకో, నీ పలకను ఆయన శుభ్రం చేసుకోమన్నాడు ఆయన. భార్యాభర్తలు అంటే ఏంటిదో మీకు అర్థం కాకుండా పరలోకం తీసుకెళ్తాడు ఆయన, తీసుకొని పోడు ఆయన. అందుకొరకే క్రీస్తుకును సంఘానికి ఎలాంటి బాంధవ్యం ఉన్నదో, ఎలాంటి సావాసం ఉన్నదో ఆయన వధువు లోపల చూపిస్తున్నాడు ఆయన. కానీ సంఘ శాఖలు ఎందుకు చూపించట్లేడు ఆయన? అవి ఆయన వాక్యానికి లోబడట్లేవు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాం అంటే లేదు, మేము పొందాం. మా పితరులు ఎప్పటి నుంచో తండ్రి కుమార నామలు అంటున్నారు, మేము వాక్యాన్ని నమ్మమని అంటున్నారు. అప్పుడు ఈయనేమంటున్నాడు? నేను నిన్ను నమ్మనని ఈయన అంటున్నాడు. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఆయన మాటకు లోబడే ఒక వధువు కావాలి. హల్లెలూయా. కాబట్టి ఎలియాజర్ యొక్క వంటలకు ఏ స్త్రీ అయితే నీళ్లు పోసిందో, ఎలియాజర్ మాటకు ఎవరైతే ఏ బాలికైతే లోబడిందో ఆమె ఇస్సాకు యొక్క భార్య అయి ఉన్నది. అందుకొరకే చివరి కాలంలో ఆయన గొప్ప ఎలియాజర్ను పంపించాడు. పాత నిబంధనలో ఒక ఎలియాజర్ ఉన్నాడంటే ఈ చివరి కాలంలో ఒక ఎలియాజర్ ఉండాలి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం. మరి మా కుటుంబాలు చక్కగా ఉన్నాయి సార్ అని ఎవరైనా చెప్తారా? ఈ వారం నుంచి మరి పోయిన వారం మేము వాక్యాన్ని విన్నాం. మా కుటుంబాలు ఇలాంటి జగడాలు ఉన్నాయి. అయితే మేము ఈ వారం ఈ వాక్యాన్ని విని మా కుటుంబాన్ని చక్కదిద్దుకున్నాం. ఇక నుంచి మేము ఖర్చుకోం భక్షించుకోమని వచ్చే వారానికి మనం సాక్ష్యాన్ని వినాలి. అప్పుడే ఆ దేవుడు మాట్లాడిన ఆ యొక్క వర్తమానానికి అర్థమై ఉన్నది. వాక్యము వ్యర్థంగా మన తలపై నుంచి పోకూడదు, కానీ అది మన హృదయంలోనికి రావాలి, మన హృదయంలో నాటబడాలి. అది మనల్ని ఒక సాక్షులుగా మార్చాలి. హల్లెలూయా. వినిన తర్వాత పట్టింపును కలిగి ఉండాలి. ప్రతి మాటను పట్టుకోవాలి. ఇక ఈ వారం అయిపోయింది, వచ్చే వారం అయిపోయింది, వారాలు అయిపోతూనే ఉంటాయి. మరి నీ బతుకులో ఏది మార్పు? మన కుటుంబాల్లో ఏది మార్పు? భార్యలో ఏది మార్పు? భర్తలో ఏది మార్పు? కాబట్టి మార్పు లేకుండా అందుకొరకే సంఘ శాఖలను చూడండి, వారి పిల్లలు వారు లోబడరు, వారి యొక్క స్త్రీలు లోబడరు, ఆ పురుషులు లోబడరు. చాలామంది స్త్రీలే ఎక్కువ మంది పోతూ ఉంటారు, లేకపోతే పురుషులే ఎక్కువ మంది పోతూ ఉంటారు. ఎందుకు? వాక్యక్రమం తెలియక. అయితే దేవుడు ప్రవక్త ద్వారా మనకు ఒక మంచి వర్తమానం ఇచ్చాడు. భార్య ఏ విధంగా ఉండాలి, భర్త ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, ప్రతిదీ ఆయన క్రమాన్ని ఇచ్చాడు ఆయన. ఆ క్రమం ద్వారానే మనం మన కుటుంబాన్ని ఏలాలి. నీకు ఒక క్రమం ఇచ్చాడు ఆయన. చూడండి, లోకమంతటా ప్రభుత్వం ఏదైతే వారికి అధికారం ఇచ్చిందో దాన్ని వాడుకుని ప్రతిసారి పోలీసు నాకు లోబడట్లేడు, ఈయన లోబడట్లేడు అని చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకనగా అతని అధికారాలు ఏంటిదో కమిషనర్కి తెలుసు, ఆ యొక్క ఎస్పీ అధికారాలు ఏంటిదో ఆయనకు తెలుసు.
నిజమేనా? అతడు డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ముందే తన అధికారాలు ఏంటిదో అతడు నేర్చుకుంటాడు. తనకున్న ఆ పుస్తకాన్ని చదువుతాడు. ఆయన కలెక్టర్ అయినా ఆ విధంగా చదవాల్సిందే. ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఆయన అధికారాలు ముందుగా చెప్పబడతాయి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కానీ మనకే బొత్తిగా ఏమీ తెలియదు. దేవుని నమ్ముకున్నామని పేరుకే కానీ మనకున్న ఆ యొక్క విధులేంటిదో, మన అధికారాలు ఏంటిదో, మన బాధ్యతలు ఏంటిదో మనం ఎరగకుండా మనం ఏదో దేవుని బిడ్డలమని ముందుకు పోతున్నాం. కానీ వాక్యం పైన మనకు పట్టులేదు. ఇదేంటిది? మన యొక్క చట్టం ఇది. హల్లెలూయా. నీవు ఈ చట్టాన్ని వాడి దయ్యాన్ని నువ్వు లొంగ తీసుకోవచ్చు, రోగాన్ని నువ్వు లొంగ తీసుకోవచ్చు. ఎందుకనగా దేవుడు నీకు మరలా అధికారం ఇచ్చాడు. ఆయన విలియం బ్రెనామ్ ఆయన అధికారం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే విలియం బ్రెనామ్ దేని ఉపయోగించాడు? వాక్యాన్ని ఉపయోగించాడు. యేసుక్రీస్తు దేని ఉపయోగించాడు? వాక్యాన్ని ఉపయోగించాడు. ఇలాగు రాయబడి ఉన్నది, ఇలాగు రాయబడి ఉన్నది. విలియం బ్రెనామ్ కూడా దాన్నే ఉపయోగించాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు మనం వాక్యపు శక్తిని మనము దాన్ని నమ్మలేకపోతున్నాం. అయితే మనం దాన్ని నమ్మాలి. నమ్మినప్పుడే నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావని. మరి నమ్ముతున్నారా? ఈ రాయబడిన ఆ వాక్యము అత్యున్నతమైనదని, ఈ వాక్యమే తిరుగులేనిదని, భూమి ఆకాశములు గతించును కానీ. హల్లెలూయా. ఇప్పుడు నీ వాక్యాన్ని నువ్వు దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నీ వాక్యం ఇలాగూ సెలవిచ్చావు, ఇదిగో నేను ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను ప్రభువా, ఈ వాక్య ప్రకారంగా నువ్వు కార్యాన్ని చేయి ప్రభువా. హల్లెలూయా. మరి తిరిగి పునరుద్ధరించేది వాక్యమై ఉన్నది. నిజమేనా? ఆ యొక్క పునరుద్ధరణ మరల వాక్యమే ఆ పునరుద్ధరణ చేస్తూ ఉన్నది. సరే, చదవండి సార్. సహోదరులారా, ఆ కాలమును గూర్చి సమయమును గూర్చి రాయనక్కర్లేదు. అందరు తెలుసుకున్నారా? ఆయన ఎలాగ వస్తున్నాడు? ఆయన దొంగ వలె రహస్యంగా వస్తాడు ఆయన. మరి 1963 ఫిబ్రవరి 28న మరి దాన్ని సైన్స్ ఫోటో తీసింది. నిజమేనా? ఆ తర్వాత వార్తాపత్రికలు ఫోటో తీసాయి. దాన్ని రహస్యం అనరండి. అది బహిరంగంగా ఆ యొక్క మేఘం ఏర్పడింది. అది మరి రహస్యం అని దాన్ని అనరు. కానీ ఇక్కడ ప్రభు ఎలా రాబోతున్నాడు? ఆయన ఒక దొంగ వలె రాబోతున్నాడు. ఆయన రహస్యంగా రాబోతున్నాడు ఆయన. మరి మీరు జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు ఎందుకు ఈ మాట రాశాడంటే పేతురు గారు 2000 సంవత్సరాల క్రితమే కరోనా వచ్చే దాన్ని చూశాడు ఆయన. కరోనా సమయంలో ప్రపంచం అంతా ఏమైపోయింది? భయపడిపోయింది. ఇక బ్రతుకు జీవుడు ఈ డబ్బులు వద్దు ఏమొద్దని చాలామంది తమ డబ్బులను పంచేశారు రోడ్ల పైన. చాలామంది ఇక డబ్బుతో పని లేదు, ఎట్లాగా మనం చనిపోతామని. హల్లెలూయా. కానీ దేవుని యొక్క కృప మనతో పని ఉన్నది కాబట్టి దేవుడు మనం కరోనా బారిన పడకుండా ఆయన మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. ఆయన ఎందుకు బ్రతికించాడు? ఆయన తల్లి జాడ బిడ్డకు లేక, బిడ్డ జాడ తల్లికి లేక మరి ఎందరో చాలా భయంకరమైన స్థితిలో చిక్కున్నారు. కానీ దేవుడు మనకు ఆ స్థితిని రానియకుండా ఆయన భద్రపరిచి కాపాడినాడు. ఆయన ఎందుకంటే మనం దేవుని వాక్యం కొరకు జీవించాలని, ఆయన వాక్యం కొరకు మనం నమ్మకంగా ఉండాలని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కరోనా సమయం అనేది దాటిపోయింది. ఇప్పుడు జనాలు మెల్లమెల్లగా ఇప్పుడే ఏమవుతున్నది? మెల్లగా మరలా మర్చిపోయారు అన్నిటినీ. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇక మనకి ఏ చింత లేదురా, ఇక ఎట్లాంటి వ్యాధులు రావు, ఎలాంటి ప్రళయాలు రావు, ఎలాంటి బాధలు రావు, ఇక సమస్యను కుదట పడిపోయింది, ఇక నెమ్మదిగా ఉందని అనుకుంటారు. నిజమేనా? ఆ సమయంలోనే ఎవరు వస్తారు? మన యొక్క ప్రియుడు వస్తాడు. అక్కడ అదే చెప్పబడుతున్నది. లోకులు నెమ్మదిగా ఉన్నది మరి లూకాసు వార్తలో చెప్పబడింది, జనులు తినుచు త్రాగుచు. నెమ్మదిగా ఉన్నప్పుడే కదా ఫుల్లుగా తినేది, ఫుల్లుగా తాగేది. అది ఇది ఒక్కటే. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు
వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. అది ఎవరైతే లోకంతో పాటు తిని త్రాగి దేవుని మర్చిపోయారో వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు. నిజమేనా? ఆ రోజు ఆ యొక్క టైటస్ ఏం చేశాడు? ఆ యొక్క యెరూషలేమును చుట్టుముట్టి అందులో ఒక్కరిని కూడా అతడు తప్పించుకోనకుండా అందరిని అతను చేశాడు. ఎందుకనగా వారు విశ్రాంతి దినమున ఆ పట్టణం యొక్క గవిని ద్వారాలు మూయబడతాయి. ఇక ద్వారాలు మూయబడితే ఒక్కడు కూడా తప్పించుకొని పోలేడు. దాని చుట్టూ ఏం కట్టబడి ఉన్నది? దాని చుట్టూ ప్రాకారములు కట్టబడి ఉన్నాయి. దానికి ఒక ఏమంటారు, దానికి గడియ వేయబడి ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే విశ్రాంతి దినమును మీ మీదికి రాకుండానట్లు ప్రార్థన చేయమని అన్నాడు ఆయన. కాబట్టి ఆ టైటస్ తెలివిగా వారు ఎప్పుడైతే దేవాలయంలో కూడుకున్నారో వాడు చుట్టుముట్టి వారిలో ఒక్కరిని కూడా తప్పించుకొని పోనీయకుండా అందరి యొక్క రక్తాన్ని ఏరులుగా పారించాడు. హల్లెలూయా. అలాగని ఈరోజు కూడా నువ్వు వాక్యంతో కనుక సిద్ధపడకపోతే సోదరుడా, నీ కుటుంబం తప్పించుకోలేదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. ముందుగా నీకు పొట్ట కాదండి దేవుడు, వాక్యము నీకు దేవుడై ఉన్నాడు. నీకు నిత్య జీవం కావాలంటే నువ్వు తప్పకుండా ప్రతి ఆదివారం రావాల్సిందే. లేదు సార్ నేను అప్పుడప్పుడు మెరుపు తీగలాగా మెరుస్తానంటే నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. నేను నిన్ను ఒక సోదరుడిగా ప్రేమించి చెప్తున్నాను, నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకోవాలంటే అప్పుడప్పుడు రా, సమయాన్ని దాటిపోయి రా, నీ ఇష్టానుసారంగా రా. నీవు ఇష్టానుసారంగా వస్తున్నావంటే నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావో లేదో అదొక సందేహం, ఒక డౌట్ అయి ఉన్నది. కానీ ముందుగా నీవు దేవుని కొరకు, నిత్య రాజ్యం కొరకు నువ్వు నిర్ణయించబడి ఉంటే, నీవు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ముందుగా నీ పేరుంటే, ముందుగా నువ్వు నిత్య జీవాన్ని ప్రేమిస్తావు, ముందుగా దేవుని క్రమాన్ని ప్రేమిస్తావు, ఆ తర్వాత మిగతావన్నీ. హల్లెలూయా. సహోదరులారా, వచ్చుటకు చీకటి అంటే లోకానికి దేవుడు అక్కర్లేదు. వారికి ఏం కావాలి? పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడం, తినడం, త్రాగడం, వ్యభిచారం, మోసం, దొంగతనం, అవన్నీ వారికి కావాలి. హల్లెలూయా. నిజమేనా? వెలుగు సంబంధులను, వెలుగు పగలు అంటే వర్తమానం లేదా దేవుని యొక్క వాక్యమై ఉన్నది. మనమందరము అంత్యకాల అభిషిక్తులం. మనం ఈ అంత్యకాలంలో ఆయన మనల్ని అభిషేకించాడు. ఆయన దేని కొరకు? వాక్యం కొరకు నమ్మకంగా జీవించేదానికి. ఏది వాక్యానికి నీ నమ్మకత్వం ఏది? నిజమేనా? మరి ఒక శారా ఏ విధంగా అయితే తన అబ్రహాముకు నమ్మకంగా ఉన్నదో అలాగనే ఈ సంఘం అనేది దేవునికి నమ్మకంగా ఉండాలి. మరి నీ నమ్మకత్వాన్ని దేవుడు నమ్మాడా? నువ్వు నమ్మావు సరే, దేవుడు నిన్ను నమ్మాడా? నమ్మే విధంగా నీ జీవితం ఉన్నదా? ఏ విషయంలో దేవుడు నిన్ను నమ్మగలడు? సోదరి చెప్పగలవా? సోదరుడా నువ్వు చెప్పగలవా? ఇదిగో ఫలాని విషయంలో మేము నమ్మకంగా ఉన్నాము, మాది నమ్మకమైన కుటుంబము. హల్లెలూయా. మరి ఆ విధంగా మనము దేవుడు నమ్మే విధంగా మన కుటుంబాన్ని మనం సిద్ధపరచాలి. ఎందుకనగా ఆయన దొంగ వలె వస్తున్నాడు. ఆయన ఎవరైతే సిద్ధపడతారో వారిని మాత్రమే క్యాప్చర్ చేస్తాడు. ఆయన వారిని మాత్రమే పైకి తీసుకొని పోతాడు. ఆయన దాని కొరకే విలువైన కుటుంబాల కొరకు, విలువైన మనుషుల కొరకు వస్తున్నాడు. ఆయన విలువలేని వారి కొరకు రావట్లేడు. ఆయన దేవుని వాక్యానికి విలువ ఇవ్వని వారి కొరకు రావట్లేడు. ఆయన ఎవరైతే తాము విలువైన వారిగా దేవుని వాక్యాన్ని విలువైనదిగా భావిస్తారో వారి కొరకు మాత్రమే. నిజమేనా సార్? ఇంత వర్తమానం ఉంది, ఒక్క పుస్తకాలన్నా నేను పూర్తిగా చదివాను సార్ అని చెప్పేవాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తారా? హల్లెలూయా. ఈ వర్తమానం దేనికండి? నిన్ను వధువుగా సిద్ధపరిచేదానికి. హల్లెలూయా. సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. రాత్రి అంటే చెప్పండి, రాత్రి అంటే ఏమైనా అర్థమైందా? లోకం యొక్క కార్యాలు చేసేవారు. మనము వారికి చెందిన వారం కాదు, కానీ మనం వెలుగు సంబంధులము. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఈ గడియ వర్తమానమే వెలుగై ఉన్నది. దేవుడు అందుకొరకైనా ప్రవక్తను వెలుగు ద్వారా రుజువుపరిచాడు. ఆయన అగ్ని స్తంభం ద్వారా రుజువుపరిచాడు. ఆయన మోసేనట్లయితే రుజువుపరిచాడు.
ఈ కాలంలో విలియం బ్రెనామ్ ఆయన ఆ విధంగా రుజువుపరిచాడు. ఆయన ఇది రుజువుపరచబడిన వెలుగు వర్తమానము. మీరు వెలుగు సంబంధులైతే విలియం బ్రెనామ్ లాగా ప్రవర్తిస్తారు. మొదటి వెలుగు సంబంధి ఎవరు? విలియం బ్రెనామ్. నిజమేనా? మరి ఆయన వలె నీ జీవితం ఉన్నదా? చదవండి సార్. ఉన్నారు. రాత్రైనా చీకటన్నా ఒకటే. మనము లోక సంబంధం కాదు, మనం చీకటి క్రియలు జరిగించే వారం కాదు, మనం చీకటి వారం కాము. మెలకువగా ఉండి అంటే వాళ్ళు నిద్రపోతున్నారు, మనం నిద్రపోతున్నాం. ఆ రాత్రి నిద్రపోయే దాని గురించి కాదు ఇది. ఈ నిద్ర అంటే జనులు మరి నెమ్మదిగా ఉన్నది, తిందాం, త్రాగుదాం, ఇల్లు కడదాం, మరి లోక సంబంధమైన వాటిలో పెట్టుబడి పెట్టి లోకంతోనే ఏకమవుట, అదే రాత్రి వారం అనే దానికి. లేకపోతే ఇతరుల వల్లే నిద్రపోతున్నారు వాళ్ళు. దేంట్లో? ఆ నానా సంబంధాలైన ఆ యొక్క నశించిపోయే క్రియలలో, కార్యాలలో వారు నిద్రపోతున్నారు. కానీ మనం దాంట్లో నిద్రపోయేదాని కాదు. మనకు వాక్యం ఇవ్వబడింది. హల్లెలూయా. ఉండి మత్తులము కాక ఉందుము, నిద్రపోవుదురు, రాత్రి వేళ మత్తుగా ఉందురు. అది మనము చీకటి వారం కాదు, అయితే మనం పగటి వారమై ఉన్నాం గనుక ఉండక ధరించుకొందుము. హల్లెలూయా. ఏంటిది ధరించేది? ఇప్పుడు ఈ వర్తమానమే. రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందుము. 9వ వచనం. రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని, అది మరి దేవుడు మిమ్మల్ని రక్షణ పొందుటకే నియమించాడా, ఉగ్రత పాలవుటకు నియమించాడా? ఆ విధంగా మీరు నమ్మితే మరి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి మీరే పరిగెత్తుకొని వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మీరు మాటలను జాగ్రత్తగా పట్టుకోరండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ముందుకు నడిపిస్తాడు. మరి వాక్యం పైన మీరు విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. సరే, మరి వర్తమానం నుంచి నేను కొన్ని కార్యాలు మీ ముందు ఉంచుతాను. పది మంది కన్యకలు మరియు 1,44,000 మంది యూదులు. వర్తమానం చదువుదాం. నూట 6. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ప్రతిదీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన రాకడలో 3 ఉన్నది. అందరు ఆమేన్ చెప్తారా? ఎన్ని రాకడలు ఉన్నాయి? 3 రాకడలు ఉన్నాయి. ఆయన మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు? ఆయన తన వధువును విమోచించుటకు వచ్చాడు. నేను ప్రతి వారం చెప్తానే ఉన్నా, అయినా కానీ ఇంకా కొత్తే. ఎందుకు వచ్చాడు ఆయన? ఎవరిని? ముందుగా రక్షింపబడిన వారిని, ఆయన ఎన్నికలో ఉన్న వారిని. మనం ఎప్పుడు రక్షింపబడలేదండి. మనం జగత్పునాది వేయబడక ముందే మనం రక్షింపబడిన వారం. అయితే మనం పడిపోయాం. హల్లెలూయా. ఆ ముందుగా నిర్ణయించబడిన విత్తనం పడిపోయింది. ఆ పడిపోయిన దాన్ని మరలా ఆయన స్వీకరించేదానికి, లేదా మరలా ఆయన వెనక్కి తీసుకొని పోయేదానికి. హల్లెలూయా. మనం ఒక స్థానంలో నుంచి పడిపోయాం. మనం ముందుగా ఎక్కడున్నాం? నిత్యత్వంలో మనం ఉన్నాం. ఆదాము ద్వారా మనం పడిపోయాం. ఆ పడిపోయిన తన భాగాన్ని, తన స్వాస్థ్యాన్ని మరలా విమోచించేదానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన దాన్నే మొదటి రాకడ అన్నారు. మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు? ఆయన వధువును విమోచించడానికి వచ్చాడు. ఆయన హల్లెలూయా. వచ్చెను,
రెండోసారి వధువును కొనిపోవుటకు. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారా? మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చాడో ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన రెండోసారి ఎందుకు వస్తాడో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన అందరికి అర్థమవుతుందా? మొదటి రాకడలో విమోచన జరిగింది, రెండో రాకడలో వధువును కొనిపోవుటకు లేదా స్వీకరించుటకు వస్తున్నాడు ఆయన. ఇప్పుడు రెండో రాకడ జరగలేదని అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన రెండో రాకడ అంటే అర్థం ఏంటిది? వధువును, ఏ వధువునైతే ఆయన విమోచించాడో ఆ వధువును ఆయన స్వీకరించేదానికి. కాబట్టి నువ్వు స్వీకరించబడాలంటే నీ కుటుంబము చక్కగా ఆ విమోచనకు తగినట్లుగా ఉండాలి. వాక్య ప్రకారంగా నీ కుటుంబం ఉండాలి, వర్తమాన ప్రకారంగా నీవు నీ భార్య ఉండాలి, నీ పిల్లలు ఉండాలి. అప్పుడే మీరు లేదా ఆ స్వీకరించబడేదానికి మీరు అర్హులై ఉన్నారు. హల్లెలూయా. కొనిపోవుటకు వచ్చును, రాత్రి వేళ వచ్చి దొంగిలించినట్లుగా ఆయన తీసుకొని వెళ్ళును. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వస్తున్నాడా? ఎవరి కొరకు? అప్పుడప్పుడు చర్చికి వచ్చే వారి కొరకు వస్తాడా సార్? రాడండి. ఆయన వాక్యాన్ని నిండు హృదయంతో ప్రేమించేవారిని, ప్రభువా నీ వాక్యం తప్ప మరొకటి నాకొద్దు నాయన, నీవు ఆయనయే సర్వస్వంగా భావించాలి. ఆయన సర్వస్వంగా భావించాడు. ఆయన ఇదిగో ఇతడు నా యొక్క స్వాస్యం అని భావించాడు. ఆయన ఏ విధంగా తనకున్న సమస్యని నీ కొరకు ఆయన ధారపోసాడు. ఆయన ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకున్నదంతా ఆయన కొరకు నువ్వు ధారపోయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలుసుకుంటాము. ప్రభు యొక్క రహస్య రాకడా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మొదటి రాకడలో ఆయన అందరికీ కనిపించే విధంగా వచ్చాడు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన రహస్యంగా రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు ఈ రాకడలు మీకు అర్థమవుతున్నాయా? ఇది రహస్య రాకడై ఉన్నది. నిజమేనా? తన వధువును తీసుకొని వెళ్ళుటకు రెండోసారి వచ్చును. ఇప్పుడు అందరికి తలకాయలు ఉన్నాయి కదా సార్? ఎన్ని రాకడలు ఉన్నాయి? కేవలం 3 రాకడలు మాత్రమే. హల్లెలూయా. ఒకటి విమోచన, రెండోది స్వీకరించుట, మూడోది తన యొక్క రాణితో కలిసి ఈ భూమి మీదకి వస్తాడు ఆయన. ఏది ఆమె యొక్క రాణి? ఉన్నదా ఇక్కడ? మరి నువ్వు రాణిగా ఉండాలంటే హల్లెలూయా, నీ రాజు యొక్క అధికారం ఏంటిదో నువ్వు గుర్తించకపోతే నిన్ను రాణిగా ఎట్లా అంగీకరిస్తాడు ఆయన? రాణిగా ఉండేదానికి చాలామంది ఇక్కడికి రారండి. చాలామంది 1000 పరిపాలన రాని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను చెప్తున్నాను, నిజమేనా? ఇప్పుడు ఆ యొక్క ఏశావు ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కును ప్రేమించాడని ఆయనకి తెలుసు. అయినా కానీ ఆ యొక్క ఏశావుకి ఏమి ఇచ్చాడు? ఆయన జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు. దేవుడు కృపామయుడు కాబట్టి ఇచ్చాడు ఆయన. కానీ ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోకుండా దాన్ని అమ్మేశాడు. దేని కొరకు? పొట్ట కొరకు అమ్ముకున్నాడు. ఈరోజు మీరు కూడా దేని కొరకు ఎగ్గొడుతున్నారు చర్చిని? కేవలం పొట్ట దేవుని కొరకు. హల్లెలూయా. అందుకొరకు ఇక్కడ ఉన్న చాలా మంది ఎత్తబడరు. ఎందుకనగా వాక్యాన్ని ప్రేమించరు, వాక్యానికి లోబడరు, వాక్యానికి గౌరవం ఇయ్యరు. చూడండి సార్, రాణి అంటే ఆయన పక్కన కూర్చునే రాణి ఎట్లా ఉండాలి? ఎట్లాంటి జీవితాన్ని జీవించాలి? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అన్నాడు ఆయన. నేను పరిపూర్ణుడను కనుక మీరును పరిపూర్ణులై ఉండు. హల్లెలూయా. నీ భర్త యొక్క తప్పిదం ఏదైనా తప్పు చేసి ఎంచుతున్నావే గబ్బు సహోదరి, నీ గబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుసా? మరి వాటన్నిటిని ఆయన ఎందుకు చెప్పట్లేడు? ఆయన తన రక్తం ద్వారా నిన్ను కప్పాడు ఆయన. మరి నీవెందుకు నీ భర్తని రక్తం కిందకి తీసుకొని రావు? హల్లెలూయా. అలాగే నీ భార్య ఏదైనా చేయగానే వెంటనే ఆమె పైకి దూకుతున్నావు, లేకపోతే చాడీలు చెప్తున్నావు. గబ్బు సహోదరుడా, నీ గబ్బులు ఎన్ని ఉన్నాయి? ఏది క్రీస్తులో ఉన్న ఆ మాధుర్యత ఏది? నీవు ఖాళీలో నిలబడేది ఏది? ప్రభువా నా భార్యను క్షమించమని చెప్పేది ఏది?
నా భర్తను క్షమించమని చెప్పేది ఏది? మనమే పెద్ద చొక్కంగాళ్ళలాగా ఏ తప్పు చేయలేదు మనం. అన్ని తప్పులే ఉంటాయండి. కానీ మనం రక్తం కింద ఒక మాధుర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే అది నిజమైన కుటుంబంగా ఉంటుంది. అయితే రాణి, హల్లెలూయా, ఎలాంటి రాణి? ఆయన పక్కలో కూర్చునే రాణి, ఆయనతో పాటు 1000 ఏళ్ళు పరిపాలన చేసే రాణి. ఎలా ఉండాలి ఆమె? ప్రతి వాక్యాన్ని నమ్మేదిగా ఉండాలి, ప్రతి వర్తమానాన్ని నమ్మేదిగా ఉండాలి. ఇదేదో నేనేదో అమాయకుడని నేనేదో మిమ్మల్ని మభ్య పెడితే ఆయన మభ్య పెట్టేవాడు కాదండి. ఆయన ఏదో అడ్డగోలుగా తీసుకునేవాడు కాదు ఆయన. హల్లెలూయా. నేను జయించిన ప్రకారంగా జయించు అని అన్నాడు ఆయన. ఆయన ఎట్లా జయించాడు? ఆయన వాక్యం ద్వారా జయించాడు. ఆయన ఆ యొక్క ఆకలి సమయంలో ఆయన వాక్యం ద్వారా జయించాడు. ఆయన ఆ శోధన సమయంలో ఆయన మనవలే శోధించబడ్డాడు. ఆయన ఆ శోధన సమయంలో ఎట్లా నిలబడ్డాడు? ఆయన వాక్యంతో నిలబడ్డాడు. ఆయన అలాగే నేను జయించిన ప్రకారంగా జయించువానికి. ప్రార్థన చేయకుండా వీధి వీధి పిచ్చి కుక్కలాగా తిరిగేవాడిని కూడా దేవుడు పరలోకం తీసుకెళ్తారని కొందరు అనుకుంటున్నారు. లేదండి, నెవర్. హల్లెలూయా. అది కానే కాదు. ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేయాలి. అందరూ నాశనం అవుతున్నారు. వీధి వీధి పిచ్చి కుక్క తిరిగినట్టుగా ఈ వీధి ఆ వీధి. ఏం పర్ర కుక్కలారా మీరు? పందులా ఆ వీధి ఈ వీధి తిరగడానికి? నెమ్మది కలిగి వాక్యం చదివి ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలి. పని లేకపోతే ఉంటే పనైనా చేయాలి, లేకపోతే ప్రార్థనలైనా ఉండాలి. కానీ పిచ్చి కుక్కలాగా అక్కడ ఇక్కడ కూర్చొని వదలబోతు మాటలు మాట్లాడకూడదు. అట్లాంటి వారు దేవుని రాజ్యానికి యోగ్యులు కారండి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చదవండి సార్. తిరిగి వచ్చాడు. సరే, మరొక వర్తమానం చదువుదాం. ఓకే. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు యొక్క తీశారా ఎవరైనా? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత 18వ పేర. 18వ పేర. 18వ పేర సార్. అందులో అదే ఉందా? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. చదవండి. రాయినది ఓకే, సరే, అది కాదులేండి. ప్రశ్నలు జవాబులు 54వ సంవత్సరము 1వ నెల 3వ తారీఖు 54-01-03 42 చదవండి. క్రీస్తు 3 సార్లు వచ్చును. అందరు రాసుకుంటున్నారా మరి? కాబట్టి వధువు ఎవరి చేత బోధించబడదు. వధువుకు వాక్య బయలుపాటున్నది. నిజమేనా? కాబట్టి ఎవడో సోదరిగాడు చెప్పేదానికి వధువు లోబడదు. వధువుకు ఎవరు కావాలి? ప్రవక్త కావాలి. థస్ సేడ్ ద లార్డ్. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త కంటే కొత్త అనువాదంతో వచ్చేవాడు లూసిఫర్ లేదా దయ్యము. వాడు చీకటై ఉన్నాడు. కాబట్టి నీ ప్రవక్తను ఎంతమంది నమ్ముతున్నారు? ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హాంని నమ్ముతున్నారా? కాబట్టి ఏ మనుషుడు చెప్పింది ఫైనల్ కాదు, కానీ దేవుడు చెప్పిందే ఫైనల్ అయి ఉన్నది. హల్లెలూయా. వచ్చును. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఒక పాస్టరా? ప్రవక్త. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి అనువాదకుడు ఎవరు? ప్రవక్తయే. హల్లెలూయా.
ప్రవక్తలు తప్ప ఏ మనుషుడకు దేవుడు దేవుని వాక్యాన్ని అనువాదం చేసే శక్తిని ఇవ్వడు. నిజమేనా? ఆయన తన ప్రవక్తలకే ఇస్తాడు. ఆయన ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. నిజమేనా? చదవండి. మొదటి రాకడలో ఆయన తన సంఘమును విమోచించుటకు వచ్చెను. అది నిజమేనా? అందరూ ఆమేన్ చెప్తారా? ఇప్పుడు 63లో రాకడని చెప్తే మరి వీళ్ళని ఏం చేయాలా? కోసన్నా మాంసం ఉపయోగపడుతుందా సార్ జాన్ గారు? పోగులు పెట్టి పందిని కోసినా ఉపయోగపడుతుంది, కానీ ఈ దరిద్రులను, ఈ పెంటగాళ్ళని ఏం చేయాలా? ఆ మేఘం ఏర్పడిన దాన్ని రాకడాలంటే ఎక్కడుందిరా? నాకు చూపించండి. పోనీ నువ్వన్నా చదివావు పాసిమహోడా? పోనీ నువ్వన్నా వర్తమానం చదువుతున్నావు కదా, నీకేమైనా సోయలేదా? అయ్యో వీడు మోసగాడే, నేను ఎన్ని వర్తమానాలు చదివినా మరి రాకడని నాకు ఎక్కడా కనిపించలేదు, కానీ నేను ఎందుకు వాడి మాటకు లోపడ్డాను? ఓరు నాయనో వీడ దయ్యం ఉంది అని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. హల్లెలూయా. అది రెండవసారి తన సంఘమును. ఉందా సంఘం? మరి సంఘం భూమిపైనే ఉంటే రాకడ జరిగిందని నమ్మడానికి నీకు సిగ్గుసరం లేదా అంటున్నాను. రాకడ ఏం చెప్తుంది వాక్యం? మరి జరిగితే భూమి మీద ఉంటుందా? అంటే రాకడ జరిగిపోయిందనంటే నువ్వు విడవబడ్డావు అని అర్థం. ఇప్పుడు నువ్వేం చేయాలి? చర్చికి రానక్కర్లే, నెత్తి మీద టవల్ వేసుకొని నన్ను ఎందుకు విడిచిపెట్టినావు నాయనో యేసు నాయనా అని నువ్వు ఏడవాలి ఇప్పుడు. నిజమేనా కదా సార్? నాతో ఏకీభవిస్తున్నారా? హల్లెలూయా. మరి ఎత్తబాటు 1963లో జరిగితే మరి ఇప్పుడు దాకా లోకం ఎందుకు మిగిలి ఉన్నది? అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు మాట మీద ఎక్కడ ఉంటాడు సార్? విలియం బ్రెనామ్ నిజమైన ప్రవక్త ఎట్లా సార్ ఆయన అంటే? వీళ్ళు చూడండి, దయ్యాలు వర్తమానంలో దూరి దేవుని పైకి అవమానం వచ్చేటట్లుగా చేస్తున్నాయి. చూడండి, మూడోసారి ఆయన తన సంఘంతో వచ్చును. చూచారా? విమోచించడానికి వచ్చాడు. గురిచేసి అది ఎత్తబాటు అయిన తర్వాత ఏమొస్తుంది? భూమి మీదకి తెగుళ్ళు వస్తాయి. 3.5 సంవత్సరాలు ఈ భూమిని ఆయన తెగుళ్లతో బాధిస్తాడు. ఆయన ఈ గడియ వర్తమానం నమ్మనందున వారందరిపైకి ఆయన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఆయన అదే గొర్రె పిల్లక ఉగ్రత అది. హల్లెలూయా. ఆ ఉగ్రత సమయంలో వారి వెండి బంగారాలు, వారి సంఘ శాఖలు, వారి బౌన్సర్లు ఎవరు రక్షించజాలరు. ఇప్పుడే రక్షింపబడే సమయం ఇదే మిత్రమా. ఇప్పుడే పరిగెత్తుకొనిరా. యెహోవా నామం బలమైన దుర్గం. ఆ దుర్గం ఏదో కాదు, ఈ గడియ వర్తమానం. అందులోనికి పరిగెత్తుకొనిరా. అప్పుడే నువ్వు సురక్షితంగా ఉంటావు. గురిచేసి దూరంగా తీసుకొని పోవడానికి వచ్చును. తిరిగి వచ్చును, జీవించును. గొప్ప రాజు మరియు రాణి కిందికి దిగి వచ్చును. సరే, అది తర్వాత. అది దేవుని నామానికి మహిమకరును గాక. ఇప్పుడు మనం ఏది ప్రశ్నల జవాబులా ఇది? సరే, ఆ తర్వాత మనం 10 మంది కన్యకలు ఇదా చదివాం మనం? ఇది చదవలేదా? చదివారా? 106వ పేర. ఓకే. దేవదూషణకరమగు నామములు 26వ పేర. దేవదూషణకరమగు నామములు, దేవదూషణకరమగు నామములు 26వ పేర. హానోకు వలె ఉందురు, తలరాయి ఉంచబడలేదు, విసర్జించిరి. చెప్పేదను, బోధించను. దేవుడు 63లో ఒకవేళ రాకడైతే ఇప్పుడు ఎన్ని రాకడలు అవుతున్నాయి? 4. మరి ప్రవక్త చెప్పేది ఏంటిది?
ఎన్ని రాకడలండి? కేవలం 3. హల్లెలూయా. పరిపూర్ణుడగును పరిశుద్ధాత్మ, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. సోదరులారా, మరి నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినా నీవు రక్షింపబడవు. అయితే నీవు ఆ రక్తం కింద ఉన్నా రక్షింపబడవు. కానీ నీ లోపల ఏం జరగాలి? ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరగాలి. నీతీకరణ, శుద్ధీకరణ నిన్ను రక్షించజాలదు. కానీ రెండును కలిగి ఉన్నట్టుగా మూడోది రుజువు చేయాలి. నీ లోపల ఉన్న పాపాన్ని అది కాల్చివేయాలి. నిజంగా నువ్వు శుద్ధీకరణ కింద ఉంటే, శుద్ధీకరణ ఏం చేస్తుంది? నీ లోపల ఉన్న చీకటిని కాల్చేస్తుంది, నీ లోపల ఉన్న లోకాన్ని కాల్చేస్తుంది. అది లోకాన్ని కాల్చేసినప్పుడు నువ్వు ఏది ఒకటి మిగులుతుంది అందులో? అప్పుడు ఆయన వచ్చి నివాసం చేస్తాడు. నీ అంతరంగమైన సింహాసనంలో ఎవరు కూర్చుంటారు? దేవుడు వచ్చి కూర్చుంటాడు. వాక్యము నిన్ను ఏలుతుంది. కానీ నీ లోపల ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం జరగనందున నీవు ఆదివారం అంటే గౌరవించలేకపోతున్నావు, బుధవారం గౌరవించలేకపోతున్నావు. సమాజానికి వెళ్ళాలంటే నీకు ఏదో ఇది అన్యుల మధ్యలోనికి పోతున్నట్టుగా ఉన్నది. కానీ నీ జీవితమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన ఒక క్రమాన్ని పాటించేదానికి. హల్లెలూయా. దేవుడు తన క్రమంలో పనిచేస్తాడు. ఇది ఏ క్రమం? ఇది దేవుని యొక్క క్రమం, మానవ క్రమం కాదు. ప్రతి ఆదివారం చర్చికి రావాలనేది అది మానవ క్రమం కాదు, అది దేవుని యొక్క క్రమమై ఉన్నది. హల్లెలూయా. ద్వారా చేసుకొనెను. అవి ప్రభు యొక్క పరిపూర్ణ క్రియలు. అది మీరు ఏ వర్తమానం చదివినా ఎన్ని రాకడలు చెప్తున్నాడు ఆయన? 3 రాకడలు. 1, 2, 3 రాకడలు. మొదటిది విమోచన, రెండవది స్వీకరణ, మూడో దాంట్లో ఆయన రాజుగా ఉండి తన రాణితో 1000 ఏళ్ళు ఈ యొక్క ఏదేనుగా దీనిని మార్చి ఆయన దీనిని పరిపాలన చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. చేసుకొనును. అందరూ గ్రహిస్తున్నారా? మొదటిసారి విమోచించుటకు వచ్చెను, స్వీకరించుటకు వచ్చును. భూమిపై నుంచి ఎక్కడికి స్వీకరిస్తాడు ఆయన? మధ్యాకాశానికి స్వీకరిస్తాడు ఆయన. వచ్చును. మరి దాంట్లోకి వెళ్ళాలని మీకు ఆశగా ఉందా? మరి మధ్యాకాశానికి వెళ్ళాలంటే మీ జీవితం దానికి తగినట్లుగా ఉండాలి. హానోకు మరి దేవునితో నడిచాడు. అతడు కొనిపోబడక ముందు దేవునికి, ఒకసారి చూడండి, మీ కళ్ళతో చూస్తే ఇప్పటికైనా బుద్ధి వస్తుంది. ఆయన ఎత్తబడ్డాడు అంటే ఊరికే ఎత్తబడరు సార్. అన్నిటికీ అది ఏం తింటాం ఏంటిది? మరి నిన్ను పోషించినోడు ఎందుకు సార్ దేవుడు? ఆయన నిన్ను విడువను ఎడబాయను అన్నాడు ఆయన. నమ్మండి దయచేసి. 11వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీ పత్రిక 4వ వచనమేనా? 6, 11 చూడండి. కొనిపోబడక మునుపు ఎంతసేపు సార్ పౌలు గారు? విశ్వాసమును బట్టి మరణము చూడకూడనట్లు. ఒకవేళ మనం రాకడ జరిగినట్లయితే ఇక్కడ మనం బ్రతికుంటే, ఇప్పుడు మనం మరణించాం. మన శరీరాలు, చెప్పండి, మన శరీరాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి. ఏమన్నా ఆయన నిజంగానే మీరు వర్తమానం నమ్మారా? నిజంగానే రాకడ గురించి సిద్ధపడే ప్రజలైనా మీరు? మన శరీరాలు మార్పు చెందుతాయి. ఈ రక్తం మాంసం కలిగిన దేహం మార్పు పొందుతుంది. ఆ థియోఫనీని ధరిస్తుంది. హల్లెలూయా. మరణమును చూడకూడనట్లు
కొనిపోబడిను. అది కొనిపోబడ్డం అంటే దాని అర్థం ఎత్తబడ్డాడు, ఆ మహిమలోనికి ఎత్తబడ్డాడు. ఆ ఎత్తబడ్డకు మునుపు ఈరోజు ఎన్ని కుటుంబాలు దేవునికి ఇష్టలుగా ఉన్నాయి? ఎవరు ఏ భార్యాభర్తలు దేవునికి ఇష్టలుగా ఉన్నారు? మీరు ఎత్తబడాలంటే హనోకు వలె జీవించాలి. నిజమేనా? ఆయన ఎత్తబడ్డానికి ముందు, కొనిపోబడ్డానికి ముందు దేవునికి ఇష్టుడై జీవించాడు. భర్త ప్రార్థన చేయమంటే భర్త మాటకు లోబడి నువ్వు ఎట్లా ర్యాప్చర్లోకి వెళ్తావు? చెప్పాలి. తప్పైనా ఒప్పైనా ప్రార్థన చేయమన్నప్పుడు చేయాలి. హల్లెలూయా. ప్రవక్త ఏమన్నాడు? ఒబే యువర్ హస్బెండ్, రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. నిజమేనా? అన్నిటికీ నువ్వు ఒబే అవ్వాలి. కానీ ఎక్కడ నీ రెస్పెక్ట్ ఎక్కడ? షారా, షారా అంటే ఏమ్రా ఒరే అని అనలేదు ఆమె, చిత్తమండి అని అన్నది. భర్త పరువును పోగొట్టే నీవు ఒక స్త్రీవా? నీ పెళ్లి ప్రమాణానికి దేవుడు గౌరవిస్తాడా? ఏమని ప్రమాణం చేసినావు? క్రైస్తవ పెళ్ళేనా, లేకపోతే ఏ పెళ్లి చేసుకున్నావు నాకు తెలియదు, కానీ మరి నా శరీరం అంతటితో నీకు లోబడి నిన్ను ఘనపరచుదునని మాట ఇచ్చావే. తుంగలో దొక్కేసావా దాన్ని? బస్సులో దొక్కేసావా? ఉచిత బస్సులో ఎక్కడ మర్చిపోయావు దాన్ని? హల్లెలూయా. ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను, కాగా కనబడలేదు. ఏలియా కత్తి ఉందా సార్ ఇక్కడ? ఇప్పుడు మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని నరేష్ గారు ఏం చేయాలి? వీళ్ళని ఏలియా కత్తితో వేసేయాల, శిరములు ఛేదించాల. ఇక కనబడలేదట ఆయన. ఈ మధ్యలోనే ఆటో తోలుకొని, ఈ మధ్యలోనే బొంబాయి పాటలు, రాను బొంబాయికి అని పాటలు పాడి డీన్స్లు వేసుకొని డీజేల పైన ఊగి తాగి డాన్స్లు వేసి ఇక్కడిక్కడే కనబడి మేము 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాం. ఒక్కడి దవడ మీద పీకేవాడు లేక దరిద్రులంతా కొత్త పాట పాడుతున్నారు. బెత్తమాడని కుమారుడు ఎట్లా చెడిపోతాడో. హల్లెలూయా. కానీ దేవుని విధానం అది కాదే, కొట్టి చెప్పేది కాదు ఆయనది. వాక్యాన్ని ఇస్తాడు అంతే. ఆయన పాటిసేనం బతుకుతావు, లేకపోతే మళ్ళీ వచ్చి బిడ్డ 1000 ఏళ్ల పరిపాలన లేవు నాయన అని ఆయన మళ్ళీ చెప్పని. ఒకవేళ చెప్తే అవ్వ కూడా ఎంత నాయన నాకు చెప్పవద్దా, నువ్వు అట్లా వచ్చి నన్నేమో ఆ చెట్టు నాడబెట్టేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు, ఇప్పుడు వీళ్ళకి వచ్చి చెప్తే తప్పు కదా నాయన. అందుకొరకే ఆయన అట్లాంటి తప్పులు చేయడు. ఆయన నీకు వాక్యం ఇస్తాడు, ఆ వాక్యంతో నిలబడతావా నిలబడవా అనేది నీ నిర్ణయం. నీవు రోబో అయితే నీ లోపల ఆయన ఫిక్స్ చేసి, ఆ రోబో వాటర్ కావాలంటే అది ఇట్లా పోయి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ ప్రోగ్రామ్, అందులో రైస్ కావాలంటే రైసే పట్టుకొని వస్తుంది. కానీ మనం రోబోలం కాదు, మనం స్వేచ్ఛా జీవులం. మనము మంచి చెడేదో గ్రహించే విధంగా మన ఆయన తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నిర్ణయం నీదే. వాక్యం కొరకు జీవిస్తావా, లోకం కొరకు జీవిస్తాడని నీ చేతిలో పెట్టాడు ఆయన. హల్లెలూయా. నువ్వు తప్పులో కొనసాగుతూ కూడా నేను రైట్లో ఉన్నానంటే అది నీ భ్రమ. అది ఎవడేం చేయలేడు దాన్ని. చూడండి, ఇప్పుడు ఆయన కొనిపోబడిన తర్వాత చూడండి, ఆ మాట మళ్ళీ చదవండి. అందరూ వింటున్నారా? అది మన హృదయంలోనికి ఎక్కుతున్నదా? సాక్ష్యం పొందెను, కాగా అది కనబడలేదు. అదే రహస్య రాకడా. వధు భూమి మీద ఎవరికి కనిపించదు. మనం ఈ భూమి పైన ఉండే మనుషులకు మనం కనిపించము. కానీ మనం ఎవరిని చూసాం అక్కడ? మన ప్రభువును చూసాం, మన ప్రియులను చూసాం, పౌరులను చూసాం, విలియం బ్రెనామును చూసాం. ఆ పాత నిబంధన, కొత్త నిబంధన పరిశుద్ధులందరినీ మనం అక్కడ కలుసుకుంటాం, మనం అక్కడ కరచరణం చేస్తాం. ఆ పెళ్లి విందులో మనం సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. ఇక మన లోపల మరణం అనేది ఉండదు. ఇక ఈ యొక్క అమర్త్యతను మనం ధరించుకుంటాము. మనం మర్త్య శరీరంలో ఉండము, కానీ ఆ అమర్త్యతను మనం ధరిస్తాము. కానీ ఇంకా సమాధి కార్యక్రమాలు చూస్తూ
మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాము తెలుసా? ఇది నిజమా? ఒరే నువ్వు దయ్యం స్వరంరా, ఇది నిజమా అన్నట్టుగానే తెలుసా? హల్లెలూయా. సరే మనం అక్కడికి వెళ్దాం. దేవదూషణకరమగు నామములు, అదేనా మీరు చదివింది? ఓకే, సరే మెల్లగా. ఎందుకంటే మనకు ప్రాముఖ్యమైనది మన ఆధారమే వర్తమానం లేకపోతే దయ్యము మనతో బంతాట ఆడుకుంటాడు. వాడి కాలికి మనం దొరికిన ఫుట్బాల్ లాగా ఉంటాం మనం. కానీ ఇప్పుడు మనం ఫుట్బాల్ కాదు, కానీ ఆ దయ్యాన్ని ఏలే అధిపతులం మనం. వాని జుట్టు ఇప్పుడు మన చేతిలో ఉన్నది. హల్లెలూయా. చదవండి సార్. చేసుకొనును, వచ్చెను, స్వీకరించుటకు వచ్చును. మూడోసారి ఎత్తబడిన వధువుతో ఆయన 3.5 సంవత్సరాల తర్వాత ఆయన 3వ రాకడలో ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన ఎత్తబడిన వధువుతో వచ్చేదే 3వ రాకడ, అదే 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా. ఎంత చక్కగా వర్తమానం ఉన్నది. అయినా కానీ మోసపోకూడదండి, ఎవ్వరు మోసపోకండి. అందుకొరకే మనం పూర్తిగా మనం నమ్మాలి ప్రవక్త చెప్పింది ఫైనల్ అనే ఒక రుజువుకు మనం రావాలి. అప్పుడే మనం దయ్యం చేతికి చిక్కం మనం. హల్లెలూయా. ప్రవక్త చెప్పింది ఫైనల్ అనేది మనం నమ్మాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఉండును, వధువు ఉన్నదా ఇక్కడ? మరి ఆయన పక్కన కూర్చోబోయే వధువు ఈమె. కాబట్టి నీవే అని నమ్మితే చక్కగా జీవించు సంగమా, చక్కగా జీవించు. ఈ రోజు నుంచి కొత్తగా ప్రారంభించు. నీ విశ్వాసాన్ని పునరుద్ధరించుకో. ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టు. వెనుకున్న వాటిని మర్చిపో. ముందున్న వాటి కొరకై ప్రయాణం చేయి. ముందున్న వాటి కొరకు వేగిరపడు. ప్రభువా, అయిపోయిందేదో అయిపోయింది. హల్లెలూయా. అరే చచ్చిపోయిన వాడిని ఏమంటారు? అరే అయిపోయిందేదో అయిపోయింది, ఇక చచ్చిపోయినోడు తిరిగి వస్తాడా? కాబట్టి జరిగిపోయిన కార్యాలు మళ్ళీ తలంచుకుంటే ఏమైనా లాభమా? వాటి వల్ల ఉపయోగం లేదు, మర్చిపోవు ఇక వాటిని. కానీ ఇప్పుడు నీకు చెప్పబడుతున్న వాక్య ప్రకారంగా జీవించు. దేవుడు నిన్ను మహిమలో తీసుకుంటాడు. సోదరుడా, ఇప్పటి బాధలు ఉంటాయి సార్, మీకేం తెలుసు సార్? మీ చేతిలో డబ్బులు ఎప్పుడు తిరుగుతాయి కాబట్టి నీకేం తెలుసు సార్ మా బాధలు. అవును, ఆ స్థితిలో నుంచి వచ్చిన వాడిని నేను. హల్లెలూయా. నాకు అన్నీ తెలుసు. ఇప్పటికీ నేను కట్టోలు బియ్యం అంటే ఏ కూర వండినా తింటా. అదేం కూర సార్, ఇదేంది సార్, చారు పెట్టినా. చారు అంటే చింతపండు చారు పడదులేండి. గ్యాస్ స్టవ్లు దండిగా ఉన్నది, అది పెడితే తినలేను. అంటే రుచిగా ఉందా లేదని కాదు, పడదు కాబట్టి తినను. ఇక నువ్వు నీళ్ళతో దాన్ని ఏమంటారు, ఏ కూర వండినా తింటా. కంట్రోల్ బియ్యం కూడా తింటా. అది నోట్లో తిరుగుతుందని నేను ఎన్నడూ అనను. ఏది పెట్టినా తింటా సార్. ఎందుకంటే నా స్థితి, నేను ఆ స్థితిలో నుంచి వచ్చిన వాడను. ఎక్కడున్నాం మనం? పాలనలో వధువుతో ఉండును, అది సమస్తమును 3లోనే సంపూర్ణమగును. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే, పూర్తయిపోయిందా? సరే, తర్వాత మనము క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము. 29వ పేర. చెప్పుట చాలా మంచిది. ప్రభువా, నిన్ను మేము నమ్ముచున్నాము, అపనమ్మకము లేకుండా సహాయము చేయము. అది ఇప్పుడు మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ప్రతి వాక్యాన్ని నమ్మే విశ్వాసం దయచేయి, నాలో అపనమ్మకాన్ని తీసివేయి. ఎప్పుడన్నా ఆయన నీకు తండ్రిగా ఎప్పుడైనా ఆయన భావించి ప్రార్థన చేశావా? ఇప్పుడు ఒక బిడ్డ, నువ్వు కన్న కుమారుడు నీ ఒళ్ళోకి వచ్చి ఉంటాడే, మరి నువ్వు ఆయన కుమారుడు అయితే నువ్వు తండ్రిలాగా భావించావు ఎప్పుడన్నా? ఆయన ఒళ్ళో కూర్చొని ఎప్పుడన్నా తండ్రి అని సంబోధించావా? ఆయన్ని భరోసాగా నమ్మావు ఎప్పుడన్నా? రైతు భరోసా అంటే రేవంత్ రెడ్డిని నమ్ముతున్నావు, నరేంద్ర మోడీ
2000 ఇస్తాడనంటే మన మోడీ మంచోడని అంటున్నావు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని నమ్మలేకపోతున్నావే. ఎట్లా నువ్వు 1000 పరిపాలన ఉంటావు? ఎట్లా ఎత్తబడ్డానికి పోతావు? ఆయన నీ తల్లి దేవుడు, ఆయన తండ్రి దేవుడు, ఆయన నిన్ను విడవక కొనకక నిద్రపోక నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. కానీ అయినా కానీ మనము ఇవన్నీ మర్చిపోతాం. మనం ఇజ్రాయేల్ ఎట్లయితే మర్చిపోయారో, వారి కళ్ళెదుట ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, కానీ శోధన సమయంలో వారు పూర్తిగా బొత్తిగా మర్చిపోయారు. అపనమ్మకము లేకుండా సహాయము చేయము. ఇప్పుడు మేము ప్రపంచ అంతమునకు చేర్చున్నట్లుగా గ్రహించుచున్నాము. ఏ సమయంలో అది జరుగునో మాకు తెలియదు. కానీ వధువు రహస్యముగా కొనిపోబడును. ఉన్నారు ఇక్కడే. వధువు ఎట్లా వెళ్ళిపోతుంది? రహస్యంగా కొనిపోబడును. హల్లెలూయా. ప్రభువా ఈ దినములలోనే మేము ఎత్తబడదము. ఎన్నో సంవత్సరం ఇది? 65. అంటే 63లో ఎత్తబడలేదని అర్థమే కదా. అర్థమవుతుందా? 63లో రాకడ జరగలేదు. ఈ సమయంలో మేము ఎత్తబడదుము అంటే ఇంకా భవిష్యత్తులో ఉందని ప్రవక్త చెప్తున్నాడు. ఈ దినములలోనే మేము ఎత్తబడదుము, ఆయనతో కొనిపోబడదుము. ఆ దినము కొరకు మేము ఎదురు చూచుచున్నాము. ఇక్కడ మనం ఎందుకు వచ్చాము? ఎత్తబడడానికి వచ్చాము సార్. మీరేదో ఆదివారం పాటలు పాడడానికి కానుకలు వేయడానికి రాలేదు. మీరు ఎత్తబడడానికి వచ్చారు. ఆయనతో రాణిగా ఉండేదానికి వచ్చారు. సోదరులారా, ఎప్పుడు కూడా మీరు మర్చిపోకండి. ఇదిగో ఆ ఎత్తబాటు ఒకటి ఉన్నది, ఆ రహస్యంగా కొనిపోయేది ఒకటి ఉన్నది. దాని కొరకే మీరందరూ కూడి వస్తున్నారు. ఏదో ఆదివారం కాబట్టి టైం అయిపోయింది, ఈరోజు ఆదివారం పోవాలి తప్పదిగా. ఏం ఆదివారం ఏమో, ఈ వర్తమానం సల్లంగుండా సంఘ శాఖలో ఉన్నా బాగుండు, అప్పుడప్పుడన్నా ఎగ్గొట్టేటోళ్ళం. ఏంది ఇది అసలు? 7 గంటల వరకు పడుకుందామనంటేనే నాకు తెలియాల్సిన అవసరం లేదు. నీ బాధలు చూసే ఆయన ఒక ఆయన ఉన్నాడు. సమస్యను ఎరిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కటే మన దృష్టిలో ఉంచుకోవాల్సింది, మనం ఎత్తబడ్డానికి వస్తున్నాం. ఎవరినో సంతోషపెట్టేదాని కాదు, మన శరీర మార్పు కొరకు, దాని కొరకే మనం నిర్ణయించబడ్డాం. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి మనకు ఈ ఎత్తబాటు వర్తమానమే వస్తున్నది. ఎందుకనగా మన ఎత్తబాటు దగ్గరలోనే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం సిద్ధపడే గడియ ఇదే. ప్రభువా ఈ దినములలోనే మేము ఎత్తబడదుము, ఆయనతో కొనిపోబడదుము. ఆయన ఎక్కడుంటే ఈ వధువు అక్కడ ఉంటది. భూలోకపు పెళ్లి కుమార్తె లేదా పరలోక పెళ్లి కుమారుడు మరియు భూలోక పెళ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము ఎక్కడుంది? భవిష్య గృహం మనది, మన తండ్రి దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఈ దినములలోనే మేము ఎత్తబడదుము, ఆయనతో కొనిపోబడదుము. ఆ దినము కొరకు మేము ఎదురు చూచుచున్నాము. ప్రభువా మా హృదయములు సిద్ధపరచుము. ఇక్కడ చాలా మంది మంచముల మీద పరుపుల మీద పడి ఉన్నారు. ఈ స్త్రీ పురుషులు శత్రు ద్వారా బంధించబడి ఉన్నారు. 131 క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత. 131 క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత. 131 దేశం యొక్క నలుమూలలా నేను ఈ రాత్రి మాట్లాడుచున్నా సంగమా, మీరు సంఘ శాఖల నుండి వేరుపరచబడి ఉన్న ఎడల, ఈ లోకమురికి నుండి వేరుపరచబడి ఉన్న ఎడల, మనుషులు తయారు చేసుకున్న తెగలలో మిమ్మల్ని పెట్టు కార్యము నుండి, ఆ క్రమము నుండి, అటువంటి కార్యముల నుండి మీరు మిమ్మల్ని వేరుపరుచుకొని తలలెత్తి పైకి చూడుడి, సిద్ధపడుడి. ఈ రోజులలో ఒకానొక రోజు, ఎన్నో సంవత్సరం ఇది? 65. ఇది కూడా 65.
ఈ రోజులలో ఒకానొక రోజు ఆ అగ్ని పడబోచున్నది. దేవుడు మన దృష్టి నిలుపులాగున ఆయన వచ్చులాగున చేయబోచున్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు సిద్ధముగా ఉన్నారా? హల్లెలూయా. ఆయన వచ్చేది డిసైడ్ అయిపోయింది. మరి మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎత్తబడేదానికి మీరు ఆ వాక్యంతో చుట్టబడి ఉన్నారా? దానికి మీ జీవితం యోగ్యంగా ఉన్నదా అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం. సహజాతీతమైన వధువు రహస్యముగా ఎత్తబడుట. అది ఎత్తబాటు ఎట్లా జరుగుతుంది? పబ్లిక్ గా జరగదు. మేము ఎత్తపడ్డాం తెలుసా అని ఒక త్రాగుబోతుతో మనం చెప్పలేం. మేము ఎత్తపడ్డాం తెలుసా సాంబయ్య అని మటన్ కొట్టు సాంబయ్యతో మనం మాట్లాడలేం. కానీ వధువు రహస్యంగా ఎత్తబడుతుంది. ఆమె ఎవరిని కలుసుకుంటుంది? తన ప్రియులను కలుసుకుంటుంది. రహస్యముగా ఎత్తబడుట. సహజాతీతమైన వధువు రహస్యముగా ఎత్తబడుట. ఆమె మర్త్యము నుండి అమర్త్యమునకు మార్చబడును. ఈ మరణ దేహము నుండి మరణం కాని దేహంలోనికి మార్చబడును. మరి ఎత్తబాటు అయితే మరి మార్చబడిందా మన దేహం? అంటే ఎత్తబాటు జరగలేదనే కదా. దాని ఎత్తబాటు అంటే ఎట్లా ఉంటుందో ప్రవక్త చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు ఆయన. పిల్లలు సరి కూర్చోండి. సిట్ రైట్. సరి కూర్చోవాలి. స్కూల్లో ఎట్లా కూర్చుంటారు అట్లేనా? ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి. సహజాతీతమైన వధువు రహస్యముగా ఎత్తబడుట. ఆమె మర్త్యము నుండి అమర్త్యమునకు మార్చబడును. కనురెప్ప పాటులో ఒక్క క్షణములోనే మార్చబడును. సజీవులమై ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. హల్లెలూయా. సరే, మరొక వర్తమానం చదువుదాం. మరి కాలమును మరియు సూచనను ఐక్యం చేయుట. కాలమును మరియు సూచనను ఐక్యం చేయుట. 87వ పేర. కాలమును 87వ పేర. కాలమును మరియు సూచనను ఐక్యం చేయుట. 87 దయచేసి చదవండి. ఈ అర్ధరాత్రి కేక కొరకు మనము సిద్ధపడదుము. ఎన్నో సంవత్సరం ఇది? 63. ఎన్నో నెల? 8వ నెల. మేఘం వచ్చింది ఎప్పుడు? 2 ఫిబ్రవరి. ఇప్పుడు ఇది తర్వాత మేఘం తర్వాతనే ప్రవక్త మాట్లాడేది. అవును. చదవండి. ఈ అర్ధరాత్రి కేక కొరకు మనము సిద్ధపడదుము. కేక కొరకు ఎవరు కేక వేయాలి? ఆ యొక్క ప్రధాన దూత. హల్లెలూయా. సిద్ధపడదుము. అది మీరు అనుకొనిన గడియలో వచ్చును. మీరు అనుకొరని గడియలో వచ్చును. ఒక కేక వినబడును. అవిశ్వాసుల ప్రపంచంలో కాదు సుమా. అవిశ్వాసులకు అది జరగదట. అది అవిశ్వాసులకు ఆయన స్వరం వినబడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి చెప్పినట్లు లోబడని పిల్లలకు వినబడదు అది. భర్తకు లోబడని స్త్రీలకు అది వినబడదు అది. భార్యను ప్రేమించని పురుషులకు అది వినబడదు అది. అందుకొరకు ఆయన చాలా స్వల్పము కొద్దిమంది అన్నాడు ఆయన. వేళ్ల పైన లెక్కించేవారు మాత్రమే. ఇప్పుడు ఈ పట్టణం ఉందనుకోండి, ఈ పట్టణం నుంచి ఒక్కరు ఎత్తబడడం కూడా కష్టమే. అట్లాగా ఉంటుంది ఎత్తబట్టు అంటే. మనం బాగానే వారం వస్తున్నాం. మరి ఇప్పటి మటుకు బాగానే ఉంది, కానీ ఎత్తబడే దగ్గర అసలు తెలుస్తుంది. హల్లెలూయా. కానీ మన జీవితాలు ఎత్తబడే విధంగా మనము బలవంతంగా వాక్యంతో మనం చుట్టబడాలి. బలవంతం చేయకపోతే, నువ్వు తొందరపడకపోతే సోదరుడా, నువ్వు ఖచ్చితంగా విడవబడతావు. ఎందుకంటే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నావా, ఇక నీకు మిగిలింది దుఃఖం తప్ప. అయ్యో అని నువ్వు గుండెలు బాదుకున్నా ఏ లాభం లేదు. నేను నా యొక్క పొరుగు వారి మాటను ఎందుకు వినలేకపోయాను? నా పాస్టర్ మాటను ఎందుకు వినలేకపోయాను? నా సంఘ పెద్దల మాటను ఎందుకు వినలేకపోయాను? వారు హెచ్చరించినప్పుడు, జీవితాన్ని సరిదిద్దుకోమన్నప్పుడు, అయ్యో నేను ఎందుకు సరిదిద్దుకోలేకపోయాను అని నువ్వు లబోదిబో మొత్తుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడే నువ్వు సిద్ధపడే సమయం ఇది. హల్లెలూయా. ఒక కేక వినబడును. అవిశ్వాసుల ప్రపంచంలో కాదు సుమా. అది అవిశ్వాసులకు వాక్యాన్ని వర్తమానం నమ్మని వారికి కానే కాదు ఇది.
అంటే నువ్వు వర్తమానం అని పేరు చెప్పుకోవచ్చు, అయినా కానీ అవిశ్వాసిగా ఉండవచ్చు. వర్తమానం అని పేరు చెప్పుకోవచ్చు, అయినా అవిశ్వాసిగా ఉండవచ్చు. నిజమేనా? యేసు ప్రభు ఏమన్నాడు? వారు యెహోవా దేవుని మందిరానికి వెళ్ళారు, ఆయన ఆరాధించారు, అదే కీర్తనలు చదివారు, అయినా కానీ వారిని ఏమన్నాడు ఆయన? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. వారు వాక్యాన్ని అయితే చదివారు కానీ ఆ గడియ వర్తమానాన్ని వారు చూడలేకపోయారు. ఆ గడియ వర్తమానం వారి ముందు కదలాడింది. ఇప్పుడు ఈ గడియ వర్తమాన ప్రకారం మీరు భార్యాభర్తలు ఉండకపోతే ఏం ప్రయోజనం? ఆ రోజు ఉన్న యూదులకు మీకు ఉన్న తేడా ఏంటిది? కాబట్టి ఈ గడియ వర్తమానంలో దేవుడు ఉన్నాడు, ఆయన దీనితో కదులుతున్నాడు. ఆయన ఒక కేక వినబడును అవిశ్వాసుల ప్రపంచంలో కాదు సుమా, ఈ రాజ్యమునకు మనం వెళ్ళాలి. మనం ఎక్కడ కనుగొన్నామో అక్కడికి వెళ్ళాలి, మరియు ఆ రాజ్యం కొరకు మనం జీవించాలి. ఆ రాజ్యం కొరకు మనం జీవించాలి. మనం ఎక్కడి నుంచి పడిపోయాం? ఆ నిత్యత్వం అనే రాజ్యం నుంచి మనం పడిపోయాం. మరలా మనం అక్కడికి వెళ్ళాలని ఉందా? మరి దాని వైపు మీరు చూస్తున్నారా? వెళ్ళాలి, మరియు మనం ఆ రాజ్యం కొరకు జీవించాలి. అప్పుడు మీ తలంపులు పరిశుద్ధంగా ఉండును. మీ క్రియలు లేక ఆలోచనలు పైవైపుగానే మీ స్వాస్థ్యం ఎక్కడ నివసిస్తున్నదో అక్కడనే ఉండును. అది మీ స్వాస్థ్యం ఎక్కడున్నది? పైన ఉన్నదా? మీరు నిత్య జీవానికి నిర్ణయించబడ్డారా? ఉండును. మీ స్వాస్థ్యం ఎక్కడ నివసిస్తున్నదో అక్కడనే ఉండును. మన తలలు వంచుదాము. గంభీరంగా నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాను. మీలో కొంతమంది ఈ రాత్రి తిరిగి వెళ్ళకపోవచ్చు కూడా. ఈ భూమి పైన మిమ్మల్ని చూచుట ఇదే నా ఆఖరి సమయం అయి ఉండవచ్చు. యేసు రాత్రికి ముందే రావచ్చు. ఈ రాత్రికి ముందే రావచ్చు. రాత్రికి మునిపే విపత్తు కలగవచ్చు. అది మీకు తెలుసా? ఏ సమయంలోనైనా అది జరగవచ్చు. సంఘం యొక్క రహస్యమైన రాకడా. హల్లెలూయా. మీరంటారు సహోదరుడ బ్రనహాం కొద్దిసేపటి క్రితం మరియు మీరు అన్నారు సంఘము వెళ్ళును మరియు మనం ఎరుగము. అవును, బైబిల్ దానిని చెప్పెను. అది సంఘము వెళ్ళును, మనం దానిని ఎరుగము. అది అంటే రహస్యంగా వెళ్ళిపోతాం మనం, మనకు తెలియకుండా అది జరిగిపోతుంది. అవును, బైబిల్ దానిని చెప్పెను. లేదు, వారు దాని గురించి ఏమీ ఎరుగరు. అది ఒక రహస్యమైన రాకడా. హల్లెలూయా. ఎత్తబడిన వారికి భూమి పైన ఏ పాపాత్ములు కనిపించరు, మాట్లాడలేవరు. నిజమేనా సార్? రహస్యమైన రాకడా. ఆయన రహస్యముగా వచ్చి మరియు ఆయన యొక్క సంఘమును దొంగిలించి ఆమెను తీసుకొని పోవును. దొంగిలించి ఏం చేస్తాడు? ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు, పోవును. నేను పుస్తకమును ఒకసారి చదివినట్లుగా. సరే, వదిలేద్దాం, అయిపోయింది. తర్వాత చివరిగా హఠాత్తుగా రహస్యంగా సంఘము వెళ్ళిపోవుట 33వ పేర. ఇది చదివి నేను ముగిస్తాను. కొంతకాలం క్రితము ఒక కథ నన్ను తాకినది. నేను చాలా సంవత్సరముల క్రితము దానిని విన్నాను. ఈ ప్రభు యొక్క రహస్య రాకడా. దాన్ని ఏ రాకడది? రెండవ రాకడా. రహస్య రాకడే రెండవ రాకడా. ఈ ప్రభు యొక్క రహస్య రాకడా సంఘము హఠాత్తుగా రహస్యముగా కొనుపోబడుట. దాని టైటిల్ పెట్టే ప్రవక్త బోధించాడు, అయినా కానీ బుద్ధి జ్ఞానం లేదు వీళ్ళకి. సంఘము హఠాత్తుగా రహస్యముగా కొనుపోబడుట. గమనించండి. ఇద్దరు పొలములో ఉండెదరు. నేను ఒకరిని తీసుకొని మరియు ఒకరిని విడిచిపెట్టేదను. మంచం పైన ఇద్దరు ఉండెదరు. నేను ఒకరిని తీసుకొని మరియు ఒకరిని విడిచిపెట్టేదను. అది ప్రభు యొక్క రాకడా. ఏదో ప్రత్యేకమైన మూలన కాదు గాని రాకడ అనేది ఏదో ఒక దేశంలో జరిగేది కాదు, ఒక ప్రాంతంలో జరిగేది కాదు,
అందుకొరకు విలియం బ్రెనామ్ని అడిగారు, అయ్యా మేము ఎత్తబడాలంటే మేము జెఫర్సన్ విల్లుకి రావాలా, అక్కడ వచ్చి ఉండాలా? లేదు లేదు సోదరుడా, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే విశ్వాసిగా కొనసాగు. ఈ యొక్క ఎత్తబాటు అనేది ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్నది. హల్లెలూయా. అది ప్రభు యొక్క రాకడ ఏదో ప్రత్యేకమైన మూలన కాదు గాని విశ్వవ్యాప్తమై ఉంటుందని అది చూపించుచున్నది. ఒకరు పొలంలో ఉండి పని చేసుకుంటూ ఉందురు పగటి సమయం పొలంలో పనిచేసేది పగటి సమయం. మరొకరు మంచం పైన, అంటే ప్రపంచం కొంత భాగం చీకట్లో ఉంది, కొంత భాగము వెలుగులో ఉన్నది. మంచం పైన పడుకొని ఉందురు. ప్రపంచమునకు మరొక పక్క అది పడుకొని ఉందురు. ప్రపంచమునకు మరొక పక్క అది ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను మరియు దేవుని యొక్క బూరతోను వచ్చు విశ్వవ్యాప్తమైన ఎత్తబాటుగా అది ఉండును. ఇప్పుడు ఆర్భాటం కేవలం ఒక మూలలో అమెరికాలో మాత్రమే జరిగిందా? ఆర్భాటం ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతున్నది? ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆర్భాటం జరుగుతూ ఉన్నది. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. చదవండి. అది ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను మరియు దేవుని యొక్క బూరతోను వచ్చు విశ్వవ్యాప్తమైన ఎత్తబాటుగా అది ఉండును. మరియు క్రీస్తునందు మృతులైన వారు లేచెదరు మరియు ఆమె రహస్యంగా కొనిపోబడును. నేను దానిని ప్రేమించుచున్నాను. ఆమె రహస్యంగా ఎత్తబాటు జరుగుతుంది, రహస్యంగా కొనిపోబడును. నేను దానిని ప్రేమించున్నాను. గొప్ప పెళ్లి కుమారుడు వచ్చున్నాడు మరియు వధువు తనను తాను సిద్ధపరచుకొని ఉన్నదా? ఇక్కడ వధువు అయితే ఆమె తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. స్వయంగా ఆమెకు కూడా తెలియని ఆ రహస్యమైన క్షణము కొరకు ఎదురు చూచున్నది. కానీ ఆమె సిద్ధపడి మరియు వస్త్రములు ధరించి మరియు దాని కొరకు ఎదురు చూచున్నది. దాని కొరకే మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూసే వారి కొరకే రహస్య రాకడ, అందరి కొరకు కాదండి. సరే, మరి ఇప్పుడు మనము శరీరంలో ఉన్నాం కాబట్టి మనం పనులు కూడా చేయాలండి. పనులు చేయకుండా మనము తినే ఈ భూమి పైన కొనసాగడానికి వీల్లేదు. మరి ఇందులో 64వ సంవత్సరం 8వ నెల 23 ఈ 101 ప్రశ్నలు జవాబులు 2వ భాగం 64:8-23 ప్రశ్న 101. ఆత్మను రక్షించుటకు చెరసాలకు వెళ్ళి సువార్తను బోధించు సమయం అయిపోయినదా? ప్రభు త్వరగా వచ్చున్నాడు గనక ఉన్నవన్నీ అమ్ముకోవాలనా? ఇప్పుడు ప్రవక్తను అడిగారు ప్రశ్న. ఎప్పుడిది? 64వ సంవత్సరంలో. ఆత్మను రక్షించుటకు చెరసాలకు వెళ్ళి సువార్తను బోధించు సమయం అయిపోయినదా? ప్రభు త్వరగా వచ్చుచున్నాడు గనుక ఉన్నవన్నీ అమ్ముకోనవలెనా? కానీ ఇప్పుడు ఈ వర్తమానంలోనే ఇక రక్షణ లేదు, బాప్తిసం లేదు, ప్రభురాత్రి భోజనం లేదని అన్నీ బంద్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? విశ్వాసులు అంటారా? అలా అవిశ్వాసులు కూడా అనలేము. ఇది ఏ జాతి కూడా తెలియదు. అటువంటి విశ్వాసమును కలిగించు దేనిని నేను చెప్పలేదని భావించున్నాను. చెప్పానా? ఒకవేళ నేను చెప్పినట్లయితే నన్ను క్షమించండి. చూచారా? ఆ సంగతులకు గూర్చి ఊహాగారం చేయవద్దు. బోధించుటను, జైలు సేవను, ఇతర పరిచయను ఎప్పటి వలనే కొనసాగించండి. ఇంకా సువార్త చేయమనంటున్నాడు ప్రవక్త. బోధించుటను, జైలు సేవను, ఇతర పరిచయలను ఎప్పటి వలనే కొనసాగించండి. ఇటు చూడండి, కొంతకాలం క్రిందట, అనగా దాదాపు 70 లేదా 60 సంవత్సరాల క్రిందట సెవెంత్ డే అడ్వెంటిస్టులు రాసిన దానిని కొరియర్ జర్నల్ పత్రికలో చూచాను. పత్రిక చాలా పెద్దది. సెవెంత్ డే అడ్వెంటిస్టులు అని పిలువబడక ముందు వారిని మిలిరైటీస్ అని పిలిచేవారు. కొరియర్ పత్రికలో పెద్ద స్థలంను వారికి ఇచ్చేవారు. అది కెంటకీలోని ఫ్రాంక్లిన్ నుండి వెలువడేది. వారందరూ తమ ఆస్తులన్నింటిని అమ్మివేసుకొని ఒక తేదీని వారు నిర్ణయించి దానిని లేఖనం ద్వారా నిరూపించిరి. యేసు ఆ తేదీన వచ్చునని ప్రకటించిరి. ఇప్పుడు వాళ్ళకి ఫిబ్రవరి 28 అని చెప్పే వాళ్ళకి ఏమైనా తేడా ఉందా జాన్ గారు? ఈ రెండు బకరాలేవి. హల్లెలూయా. కాబట్టి ఆయన పలానా తేదీన వస్తాడని మనకు తెలియదు. ఆయన రహస్యంగా వస్తాడు. ఆయన వారందరూ తమ ఆస్తులను అమ్మివేసుకొని
యేసు ఆ తేదీన వచ్చును ప్రకటించిరి. వారు తమ యొక్క వాయిద్యమును తీసుకొని పోయి ఒక కొండ శిఖరమున మీద కూర్చొనిరి. ఆ మరుసటి ఉదయమున మంచు కురిసి వారి యొక్క రెక్కలన్నిటిని తూడ్చివేసినది, తడిపివేసినది. గాలి అంతా పోయిన వారిలాగా వారు కిందికి దిగి వచ్చిరి. నిజమేనా సార్? రాకడ ఫలాని డేట్న జరుగుతుందని పోయి కొండ మీద కూర్చున్నారు. రాకడ జరగలే, ఏం జరగలే. మంచుతో తడిసిపోయారు, పరుగు పోయి మళ్ళా కిందికి వచ్చారు. అది ఇప్పుడు రాకడ జరిగిందని చెప్పే వాళ్ళ గాలి కూడా అంతే. అన్ని భిన్న బోధలు, అవి భిన్న బోధలు మరియు చీకటి క్రియలు. దాన్ని మీరు నమ్మకండి. ఇంకా 100 సంవత్సరములు కూడా యేసు రాకపోవచ్చును. ప్రవక్త ఏమన్నాడు? ఇంకా 100 సంవత్సరాలు కూడా యేసు రాకపోవచ్చును. ఆయన ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు. ఏ మనుషుడు ఆయన రాకను ఎరుగడు. కానీ ఆయన వచ్చు వరకు నేను బోధించుడును, నాకు అప్పగించిన ప్రతి పనిని నేను చెయ్యుదును. ఈరోజు ఆయన రానిచో రేపు ఆయన కొరకు నేను చూచెదను. ఈ వారమైన రానిచో వచ్చే వారమైన కొరకు నేను చూచెదను. వచ్చే 10 సంవత్సరంలో ఆయన రానిచో నేను బ్రతికున్నడలా రాబో 30 సంవత్సరం ఆయన కొరకు కనిపెట్టేదను. మన జీవిత కాలం అంతా కనిపెట్టేదే. చూచారా? ఇంకా నేను చూచుచూనే ఉందును. ఆయన ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు. ప్రవక్తకే తెలియకపోతే ఈ గబ్బు సన్యాసులకు ఎట తెలిసింది? ఈ గబ్బన్నయ్యలకు ఎట తెలిసింది? ఏం సార్ చెప్తారా? తెలిసిందా, తెలియలేదా? ఏమంటారు? తెలియదనే మనం నమ్మాలి. ప్రవక్తకే తెలియదంటే మరి వీళ్ళకేం తెలుసు? హల్లెలూయా. సరే, ఆయన ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు, కానీ నేను ఆయన వాక్యం పట్లను, ఆయన జనుల పట్లను యథార్థంగా జీవించి. దేనికి యథార్థంగా జీవించాలి? ఆయన వాక్యం పట్ల, ఆయన జనుల పట్ల యథార్థంగా జీవించి, క్రైస్తవునిగా జీవించి ఆయన రాక కొరకు ఎదురు చూచెదను. చూచారా? జైలు సేవను కొనసాగించండి. వీలైనంత మందిని రక్షణలోనికి నడిపించండి. ఆయన ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఒక్క సంగతి చెప్పుచున్నాను, మీ సొంత అర్థమును మీరు చెప్పుటకు ప్రయత్నించవద్దు. ఈ గబ్బుగాళ్ళ ఎవరి మాట వినొద్దు. మీకు ఒక పాస్టర్ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు మీరు ట్యాబ్లెట్ తీసుకుంటారు. సొంతంగా మీరు వేసుకోవడానికి ముందు దాన్ని ఏం చేయాలి? ఆ కళ్ళజోడు పెట్టుకొని దీన్ని డాక్టర్ సలహా లేకుండా దీన్ని వాడొద్దు. మరి 1963 రాకడనే ట్యాబ్లెట్ దొరికింది నీకు ఎక్కడో. మరి నీ పాస్టర్ అనే డాక్టర్ ఉన్నాడు కదా, సారీ ట్యాబ్లెట్ దొరికింది, నాకు పడుతుందా లేదా? మరి ట్యాబ్లెట్ తయారు చేసినోడు, వర్తమానం తయారు చేసినోడు ఏమన్నాడు? నీకు ఒక పాస్టర్ని సంప్రదించమని అన్నాడే. మరి లోకం ప్రాణ భయంతో భయపడి డాక్టర్ దగ్గరికి పోయి అడుగుతావు కదా. ఎవరికి తెలియదు. జైలు సేవను కొనసాగించండి, వీలైనంత మందిని రక్షణలోకి నడిపించండి. ఆయన ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అది కానీ ఒక్క సంగతి చెప్పుచున్నాను, మీ సొంత అర్థమును మీరు చెప్పుటకు ప్రయత్నించవద్దు. ఈ వ్యక్తిని నేను నిందించుటలేదు. సోదరుడా, సోదరి, నీవెవరివైనా గాని దేవుడు నిన్ను దీవించును. పట్టణమునకు వెలుపటి నుండి వచ్చిన వారు దీనిని అడిగినట్లు నాకు అనిపించున్నది. ఎందుకనగా ఇది పోస్ట్ కార్డు పైన ఉన్నది. కొలెరాడోలోని డెన్వర్ నుండి వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మరి చివరిగా ఒకటి చదవనివ్వండి. ముద్రలపై ప్రశ్నలు మరియు జవాబులు, సమాధానములు, 63వ సంవత్సరం 3వ నెల 24. మరి ప్రవక్త వారంలో చివరి వర్తమానం ఇది. ముద్రలు ఇప్పబడుట, ఆ ముద్రల గురించి బోధించాడు ఆయన. 40వ పేర ప్రశ్నలు మరియు సమాధానములు, ముద్రలపై ప్రశ్నలు మరియు సమాధానములు. ఒకరోజు నాకు ఒకరి నుండి ఉత్తరం వచ్చింది. ఎవరో వారితో, సరే సమయం సమీపించినది, పొలం అమ్మండి. ఇప్పుడు మీరు జీవించడానికి వ్యవసాయం నుండి వచ్చే ఆహారం మీకు అవసరం లేదు, ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కానుంది. మరియు మీకు ఇది అవసరం లేదు కాబట్టి మీరు ముందు కొనసాగండి. మరియు శ్రమల కాలం కొనసాగుతుండగా మీ పిల్లలు రక్షింపబడలేదు కాబట్టి వాళ్ళను తిననివ్వండి, పిల్లలకు పొలం ఉండనివ్వండి. కానీ మీరు మీ పొలమును అమ్మివేయండి మరియు అని అన్నారు, లేదా అలాంటిదేదో అన్నారు. వారు
నేను ఓమై అని అన్నాను. ఆయన రేపు వస్తాడని నాకు తెలిసినట్లయితే, మరి నేను ఒక రైతునైతే నేను ఈరోజు నా పంట వేస్తాను. హల్లెలూయా. ఆయన రేపు వస్తాడని నీకు తెలిసినా కానీ నీవు ఈరోజు రైతుగా ఉండి రైతు పనిని చేయాలి. నిజమేనా? ఆ యొక్క పాత నిబంధనలో క్రమం ఉన్నదా? ఆ యొక్క బానిసలు ఆ యొక్క ఏం చేయాలి? వాళ్ళు ఆ సునాద సంవత్సరం వచ్చే వరకు, ఆ విడుదల బూర వారికి వినిపించేంత వరకు, హల్లెలూయా, వారు పార పని చేస్తూనే ఉండాలి. వారు పొలం దున్నుతూనే ఉండాలి. ఎప్పుడైతే బూర ఊదబడుతుందో ఆ నాగులను విడిచిపెట్టి, పారను విడిచిపెట్టి అతడు స్వతంత్రుడుగా వెళ్ళిపోవచ్చు. నన్ను రైతుగా ఉంచితే నేను నా విధిలోనికి ఉంటాను, అది సరైనది. నన్ను మెకానిక్ చేస్తే నేను మెకానిక్గానే ఆయన రేపు వస్తాడని చెప్పినా కానీ ఈరోజు నేను బండ్లు రిపేర్లు చేస్తూ ఉంటాను. మరుసటి రోజు ఎవరో ఇలా అన్నారు. అతను లోపలికి వచ్చి, చెప్పు సోదరుడా, మీకు తెలుసా? అతను అన్నాడు, నేను మీకు 2వ జత తాళపు చెవులను ఇవ్వబోతున్నాను, నేను కొత్త కారు కొన్నాను. అతను అన్నాడు, నేను మీకు 2వ జత తాళపు చెవులను ఇవ్వబోతున్నాను అని తన కాపరితో చెప్పాడు. అతను అన్నాడు, నేను మీకు 2వ జత తాళపు చెవులను ఇవ్వబోతున్నాను, ఎందుకంటే మీకు తెలుసా ఎత్తబాటు రావచ్చు మరియు నాకు ఇకపై వాటి అవసరం ఉండదు అని అన్నాడు. మీరు చూశారా? కాపరి దానిని తప్పిపోతున్నాడు. అది సిద్ధపడడం అవునా? సరే, కానీ అది అలా ఉన్నది. చూడండి, మనం అలా ఉండకూడదు. మనం స్వచ్ఛమైన దృఢమైన క్రైస్తవులమై ఉండాలి. ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలి? స్వచ్ఛమైన దృఢమైన. దృఢం అంటే అటు ఇటు కదలకుండా, ఏ గాలి వస్తే అటు కొట్టుకొని పోకుండా వర్తమానంతో ఖచ్చితంగా నిలబడే దృఢమైన క్రైస్తవులంగా ఉండాలి. మరి నేను చివరి నిమిషం వరకు పని చేయడానికి ఇక్కడ ఉంచబడ్డాను. హల్లెలూయా. చివరి నిమిషం వరకు మనం పని చేయడానికి ఇక్కడ ఉంచబడ్డాను. నేను చేయవలసిన పని కలిగి ఉన్నాను. మరి నేను నా విధిలో నమ్మకంగా ఉంటాను. ఆయన ఈ ఉదయం వస్తే నేను ఇక్కడే బలిపీఠం వద్ద నిలబడి ఉండాలనుకుంటున్నాను. నా పని బోధించేది కాబట్టి నేను బోధకుడుగానే కొనసాగుతానని ప్రవక్త అంటున్నాడు. నీవు ఏ పని కలిగి ఉన్నావో ఆ పనిలో నీవు కొనసాగుతూ ఉండాలి. మీరు ఇలా అనవచ్చు, సోదరుడా బ్రెనహాం, ఆయన ఈరోజు ఉదయాన్నే వస్తున్నాడంటే మీరు బయట అక్కడ ఉండకూడదా? అయ్యా లేదు, ఇది నా విధి. ఆయన వచ్చినప్పుడు నేను ఇక్కడే నిలబడి బోధిస్తుంటాను. నేను చెప్పే అవే విషయాలు చెబుతూ ఉంటాను. అప్పుడు ఆయన వచ్చినప్పుడు నేను వెంటనే ఆయనతో పాటుగా బయటికి వెళ్తాను. నేను బంగాళదుంపలను దున్నుతున్నట్లయితే నేను వీలైనంత వరకు కష్టపడి దున్నుతాను. ఆయన వచ్చినప్పుడు నేను ఆ పారను వదిలివేసి వెళ్ళిపోతాను. సునాద సంవత్సరం మీకు గుర్తున్నదా? వారు ఒకవేళ దున్నుతున్నట్లయితే వారు దున్నుతూనే ఉన్నారు. సునాద సంవత్సరం బహుశా ఇంకా 10 నిమిషంలో ఉంటుందని మరియు సునాద సంవత్సరంలో బూర మోగించబడుతుందని వారికి తెలుసు. వారు ఎండుగడ్డిని వేస్తూనే ఉన్నారు, లేదా వారు ఏమి చేస్తున్నారు అది చేస్తూనే ఉన్నారు. అయితే బూర ఊదినప్పుడు వారు ఆ ఎండుగడ్డిని తీసే సాధనమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతే. బూర మోగే వరకు, మధ్యాకాశంలో దేవుని బూర మోగేంత వరకు మనము మన పనిని చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు ఏమంటారంటే, అరే మనం అన్నీ మానేసి చర్చిలో కూర్చొని మనము ఇక భక్తిలో అట్లా ఉండాలి మనం. ప్రవక్త ఎక్కడైనా చెప్పాడా సార్? ప్రవక్త చర్చికి ఎవరు వచ్చారు? 4 రోజులు మెకానిక్ పని చేసుకొని మరి దూర ప్రాంతం నుంచి కార్లు వేసుకొని వచ్చారు. మరి ప్రవక్త ఎప్పుడైనా ఏం పోతారో ఇక్కడే ఉండండి ఊరాబ్బా షబ్బా అని చెప్పి ఇక్కడే చెమ్మచ కాడని ఏమైనా అన్నాడు ఆయన? వాళ్ళు ప్రార్థన చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయి పనులు చేసుకున్నారు. ఈ కొత్త దయ్యాలన్నీ భలే ఎలుగుతాయి సార్. అవి ఉండాలా? ఉంటే మరి నేను బోధించాలంటే అవి ఉండాలి. అవి దేవుని నామానికి మహిమకరును గాక. ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? మరి రైతులు ప్రవక్త చర్చికి వచ్చారు, మరి మెకానికులు వచ్చారు, ఉద్యోగస్తులు వచ్చారు. అందరూ మళ్ళీ వాళ్ళు చూసుకొని మళ్ళీ ప్రవక్త బోధించాడా? రేపటి ఉదయకాలంలో చాలామంది తమ ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి ఈ రాత్రి వారు ప్రయాణం చేయాలని ప్రవక్త అన్నాడా? మరి లేనివన్నీ ఇప్పుడు బోధిస్తున్నారు ఈ దయ్యాలన్నీ. కాబట్టి సోదరులారా, ఇప్పుడు మనం దేనితో నిలబడాలి? దృఢంగా నిలబడాలి. ప్రవక్త యొక్క వర్తమానంతో నిలబడాలి. నువ్వు ఏ పనిలో ఉంటే ఆ పనితో కొనసాగు. కష్టపడి పని చేయి. ఆయన రాకడ రేపు ఉదయం జరుగుతుందన్నా ఈరోజు పని చేయి.
హల్లెలూయా. నువ్వు నిజమైన విశ్వాసి అయితే ఆ విధంగా చేస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మీకు అందరికీ అర్థమవుతున్నాయా? దేవుడు ఈ మాటలు మన హృదయంలో ఫలింపజేయును గాక.